కానీ మీరు మార్చొద్దు లోపల సీన్‌ని. ఎందుకంటే బయటంతా నెగటివిటీ ఉంది. బయటంతా నెగటివిటీ ఉన్నప్పుడు అది ఎట్లా తీసుకుంటున్నాం ఆ నెగటివిటీ కర్మేంద్రియాల ద్వారా తీసుకుంటున్నాం. సో, ఇప్పుడు బయట ఏదైతే బీ పాజిటివ్, పాజిటివ్ ఆలోచించండి అనంటే, లోపల స్విచ్ ఆఫ్ చేసేసి ఆత్మది పాజిటివిటీ రావాలంటే రాదు. లోపల స్విచ్ ఆన్ అయ్యి ఉండాలి. స్విచ్ ఆన్ అయ్యి ఉంటే సహజంగా పాజిటివిటీ, సహజంగా ఎలివేటెడ్ థాట్స్ వస్తాయి. ఆ తర్వాత కర్మేంద్రియాల ద్వారా బయట నుంచి ఏది తీసుకోద్దు. మీరు కర్మేంద్రియాల నుంచి ఆధారంగా తీసుకుని బయట నుంచి ఏది తీసుకున్నా మీరు హర్ట్ అవుతూనే ఉంటారు. నెగటివిటీ వస్తూనే ఉంటది. ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇది ఒక్క శివ పరమాత్మనే ఇస్తాడు. ఇంకెక్కడ ఇవ్వరు. ఎందుకంటే బయట వాళ్ళంతా పాజిటివ్ థాట్స్ క్రియేట్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ మనం లాస్ట్ టైం కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పుకున్నాం. యాక్చువల్ గా లా ఆఫ్ కర్మ. ఊరికే సంకల్పాలు చేసేసినంత మాత్రాన అక్కడ ఏమీ జరగదు. మీకు అక్కడ అన్ని కార్మిక్ ఫిలాసఫీని బట్టే ఉంటాయి. ఈ రోజు మీరు హర్ట్ అవుతున్నారు అనంటే ఇంకా కర్మేంద్రియాల మీద రాజ్యం చేయాలని అర్థం. సో ఇంకా అవతల వాళ్ళు అంటున్నారు అనంటే ఈ యుగం అంతా అనే విధంగానే ఉంటది. ఎందుకంటే సంగమ యుగం ఎండింగ్ వచ్చాం కాబట్టి. సో అందుకే ఆయన రాజయోగం నేర్పించాడు. కర్మేంద్రియాల మీద రాజ్యం చేస్తే ఇంకా అందుకే మీకు చెప్పేటప్పుడు కూడా బాబా పైనుంచి అవతరించండి అని చెప్తున్నాడు. నేను ఈశ్వరీయ సేవ కోసమే భూమిపై అవతరించాను అంటే దాని అర్థం ఏంటి? నేను ఈ లోకం నుంచి డిటాచ్ అయిపోయా. ఆ తర్వాత యోగం చేసేటప్పుడు పాటలు వేసుకుని కనుక మీరు చేశారు అనుకోండి, చెవి మీద ఆధారపడిపోతారు. ఇంకప్పుడు ఎవ్వరు ఏదన్నా గాని తీసేసుకుంటారు, హర్ట్ అయిపోతూ ఉంటారు. అందుకైనా మన్మనాభావ అన్న మంత్రాన్ని ఇచ్చాను, తన్మనాభావ కాదు అన్నాడు. సో తనువుని ఎట్టి పరిస్థితుల్లో వాడడానికి లేదు. మీరు ఆ చెవి అన్న కర్మేంద్రియాన్ని వాడుతున్నంత సేపు అవతల వాళ్ళు నిందించినా, స్తుతించినా సిచ్యువేషన్ ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంటది ఇంకా. అది అక్కడ జరిగేది. సో కాబట్టి అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఎవ్వరు ఆగరు. ప్రపంచం అంతా ఇలాగే ఉంటది. ఎందుకంటే ఇది సంఘం. మనకు సృష్టి చక్ర జ్ఞానం బాబా ఇచ్చేశారు. సో కాబట్టి ఇప్పుడు యుగంలో మనము సంగమ యుగంలో ఉన్నాం. ఈ పాయింట్ మర్చిపోవద్దు. తర్వాత అందరూ మెట్లు దిగుతూ వచ్చారు. సో అందరూ మెట్లు దిగేసి వచ్చి ఇప్పుడు దిగువ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని బాబా మెట్లు ఎక్కమంటున్నాడు. అది కూడా ఎగురుకుంటూ. అంటే మన స్థితి పైకి ఉండాలి అంటున్నాడు. సో లోకం ఆగాలి, మారాలి అంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే రాజయోగుల మనము కర్మేంద్రియాల్ని జయించాలి. సో మీరు చెవుల ద్వారా వింటూ, కళ్ళ ద్వారా చూసి బయట నుంచి తీసుకుంటున్నారు కాబట్టి హర్ట్ అయిపోతుంది. సో బయట నుంచి ఏది తీసుకోవద్దు, లోపల నుంచి. బాబా ఖజానాలు ఏం చెప్పాడు? ఎవ్వరు కోపంతో ఉన్నా గాని ఆ రూపంలో చిక్కుకోకండి. వాళ్ళ ఒరిజినాలిటీ చూడండి. వాళ్ళు దైవీ స్వరూపాలు, శాంత స్వరూపాలు. సో వాళ్ళు ఒక మాట అన్న తర్వాత కూడా నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, వాళ్ళు శాంతి స్వరూపాలన్న థాట్ క్రియేట్ చేస్తే హర్ట్ అవ్వరు. సో హర్ట్ అంటే ఏంటి? ఒక నెగటివ్ థాట్. హర్ట్ ఎప్పుడవుతాం? హర్ట్ ఈజ్ అ ఫీలింగ్. సో థాట్ క్రియేట్ చేశాక ఫీలింగ్ వస్తుంది. సో అక్కడ వాళ్ళు ఆ మాట అనగానే వీళ్ళు నన్ను ఎందుకు ఇలా అన్నారు, ఎప్పుడు నన్నే అంటుంటారు అన్న థాట్ క్రియేట్ చేస్తే హర్ట్ అవుతారు. మీరు ఆ థాటే క్రియేట్ చేయకపోతే హర్ట్ అవ్వరు. అర్థమైందా? సో అందుకే బాబా శుభ భావన, కామన, ఆశీర్వాదాలు ఇవన్నీ చెప్పడానికి కారణం. అంటే ప్రపంచం అంతా ఎట్లా ఉన్నా కానీ మనము మన ఒరిజినాలిటీలో ఉండాలి. అవతల వాళ్ళ ఒరిజినాలిటీని చూడాలి. ఇది ఆయన చెప్పే జ్ఞానం. ప్లస్ ఆ రాజయోగం, తాబేలు. సో ఈ రోజు మనం మన షెల్లులో ఉన్నాం అనుకోండి, ఆ చిప్ప ఉంది కదా, అందులో ఉంటే మీకు ఎవరేదన్నా మీకు హర్ట్ అవ్వరు. మీరు దాని నుంచి బయటకు వచ్చేసి మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసేసుకున్నారంటే, కర్మేంద్రియాలని జయించలేదు అని అంటే ఇంకా హర్ట్ అయిపోతూ ఉంటాం. ప్లస్ ఆ రోజు వీడియోలో అది కూడా చూపించాను. ఒక సింహం అంటే పులి వచ్చేసి దాన్ని అంతా పీక్కు తినేస్తూ ఉంటది. సో తాబేలు ఏమి హర్ట్ అయిపోవట్లేదు కదా. ఎందుకని? దాని కర్మేంద్రియాన్ని లోపల పెట్టేసుకుంది, అంతర్ముఖి అయిపోయింది. సో కర్మేంద్రియాలు బయటకి చూస్తున్నాయి. సో మీరు బయట చూసి బయటది విన్నంత సేపు మీరు హర్ట్ అయిపోతూనే ఉంటారు. సో అంతర్ముఖత, జ్ఞాననేత్రంతో చూడాలి అందరినీ జ్ఞాననేత్రంతో చూస్తే వాళ్ళ ఒరిజినాలిటీ చూసినప్పుడు హర్ట్ అవ్వదు. అర్థమైందా? సో బయటకు నుంచి తీసేసుకుంటున్నారు. మైక్ ఆఫ్ ఉంది మీది. అర్థమైందా? సో మళ్ళీ ఏం చేస్తారంటే ఒకసారి ఆ 3 వీడియోస్ మళ్ళీ చూడండి. అందులో అన్ని ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చే చెప్పాను నేను.
ఏది రాజయోగము, ఆ తాబేలు అని. ఆ తాబేలు ఎగ్జాంపుల్ ఆయన ఇచ్చిందే అందుకు. బయట నుంచి తీసుకున్నంత సేపు కంట్రోల్ ఉండదు మన మీద మనకి. సో ఒకసారి ఆ 3 వీడియోలు మళ్ళీ ఓపికగా చూడండి. ఓపికగా చూస్తే ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది అందులో ఇంకా విస్తారంగా ఉంది. అర్జున విషాద యోగం అంటే అదే కదా! అర్జునుడు విషాదంలో ఉంటే ఏం చెప్పాడు? అర్జునుడు ఇట్లాగే హర్ట్ అయిపోతున్నాడు ప్రతిదానికి. ఆయనతోనే చెప్పాడు ఆత్మజ్ఞానం తెలుసుకో, తెలుసుకొని ఇదిగో ఈ రకంగా కర్మేంద్రియాలని ఇచ్చేసుకో. సో అక్కడ కూడా ఏం చెప్పాడు? ఈ చేసేటప్పుడు ఈ మళ్ళీ మనస్సు ద్వారా తలుచుకోండి, తనువు ద్వారా, ఆహారం ద్వారా కాదు. అక్కడ కూడా ఆ పాయింట్ క్లారిటీ ఇచ్చాడు. ఎందుకంటే మనం తనువు ద్వారా, ఆహారం ద్వారా చేసుకున్నా కానీ విషయాల అందు ఆసక్తి పెట్టుకుంటే ఖచ్చితంగా దుఃఖం వచ్చేస్తదంటారు. అంటే మీకు గరుడ పురాణంలో ఏం రాసుంటదంటే విషయ వైతరిణి నది అని ఉంటది. విన్నావా ఎప్పుడన్నా? విషయ వైతరణి నది. ఆ! వైతరణి వైతరిణి నది. నది అంటే గరుడ పురాణంలో ఎలా చూపించారంటే ఆత్మ శరీరం వదిలేసిన తర్వాత ఆ విషయ వైతరిణి నది అది దాటుకుని వెళ్ళాలి. అది వెళ్తే గాని స్వర్గానికి పోరు ఏదో అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజు ప్రపంచంలో ఉన్న విషయాలందు ఆసక్తి. అవతల వాళ్ళు ఏమన్నారు? మన గురించి ఏం ఆలోచిస్తున్నారు? నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నన్నే ఎందుకు అంటున్నారు? అని ఇలా విషయాల యందు ఆసక్తి ఎక్కువైపోయింది మనకి. సో, ఆ విషయ వాసన నుంచి బయటికి రాలేకపోతున్నాం కాబట్టి హర్ట్ అయిపోతున్నాం. సో, అదే నరకం యాక్చువల్‌గా. సో, ఈరోజు మనిషి నరకము, స్వర్గము అంటే ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి. సో, మీరు ప్రతిదీ విషయాలందు ఆసక్తి చూపిస్తున్నంత సేపు హర్ట్ అయిపోతాడు. అది జీవితం అంతా నరకం అయిపోతది. సో, దాన్నే మళ్ళీ ఇంకా అక్కడ పురాణాల్లో చూపించేటప్పుడు అంటే మీకు సబ్జెక్ట్ దిగాలి అన్నట్టు ఎగ్జాంపుల్స్ అన్ని ఇస్తున్నారు. గజేంద్ర మోక్షంలో కూడా అదే చూపించారు. సో, గజేంద్ర మోక్షంలో ఏం చూపించారు అక్కడ? ఆ ఏనుగు విషయ వైతరిణి నది దగ్గరికి అంటే నది దగ్గరికి నీళ్లు తాగడానికి వచ్చినట్టు చూపించారు. ఎవరు? ఏనుగు. సో ఏనుగు అంటే అక్కడ చెప్పదలుచుకుంది ఏంటి? మన యొక్క అహంకారం యొక్క సైజ్ అన్నమాట. అంటే జైజాంటిక్ ఈగో. అంటే మన ఈగో సైజ్, అహం సైజ్ ఎంత ఉందంటే ఏనుగు అంత ఉంది అని చెప్పడం కోసం కథలో ఏనుగుని పెట్టారు. సో ఆ ఏనుగు వచ్చి ఏం చేసింది? నది దగ్గర నీళ్లు తాగినట్టు చూపించారు. సో నది అంటే ఏంటి ఇక్కడ? విషయ వైతరిణి నది. అంటే ఇంక ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల మీద మనకు ఆసక్తి అన్నమాట. వాళ్ళేం చేస్తారు ఇప్పుడు అదొచ్చి నీళ్లు తాగినట్టు చూపించారంటే, ఈ ప్రపంచంలో ఉన్న అందరి జీవిత చరిత్రల మీద మనకి ఇంట్రెస్ట్ ఎక్కువన్నమాట. వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది? వీళ్ళేం చేస్తున్నారు? సేవలకెళ్ళినప్పుడు చూడాలి. మొత్తం అంతా అసలు వీళ్ళంతేంటి బ్రాహ్మిన్సేనా అని డౌటొస్తది. ఎప్పుడు చూసినా అవతలోళ్ళ జీవితాల్లోకి తొంగి చూసేది. వాళ్ళ జీవితంలో ఏముంది? వీళ్ళ జీవితంలో ఏముంది? అడిగే క్వెషన్‌లు కూడా అవే ఉంటాయి. ఇంక వెనక వెనక ఎంక్వైరీలు చేసుకుంటూ ఉంటారు. ఎవరు వీళ్ళంతా శూద్రులు. ఎప్పుడు చూసినా అవతలోళ్ళ జీవితంలో ఏం జరుగుతుందా? సో ఇదే విషయ వైతరిణి నది అంటారు. సో ఈ విషయాలందు ఆసక్తి చూపించినంత సేపు ఆత్మని దర్శించలేనంటాడు బాబా. సో అప్పుడు ఆ ఏనుగు ఆ నీళ్ళలో నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు అంటే ప్రపంచంలో ఉన్న విషయాలన్నిటిని ఆస్వానిద్దామని చెప్పి వెళ్ళినప్పుడు మొసలి వచ్చినట్టు చూపించారు. అంటే మాయ. సో మొసలి నీళ్ళ లోపల నుంచి వచ్చేసి కాళ్ళు పట్టేస్తది. సో ఇది విషయాలందు ఎంత ఆసక్తితోటి ఉంది అనంటే, ఆ మొసలి వచ్చేసిందన్న విషయం వచ్చి కాలు పట్టేంత వరకు గ్రహించలేకపోయింది ఏనుగు. అంటే ఆ ఈగో సైజ్ అంతుంది. అంత సైజ్ ఉన్న ఈగో ఏం చేస్తోంది? ఎప్పుడు చూసినా విషయాలందు ఆసక్తి చూపిస్తుంది. వచ్చినప్పుడు మాయ వచ్చి పట్టేస్తే ఇంక అప్పుడు ఏడుపు మొదలుపెడతది. అప్పుడు బాధ, దుఃఖం చేసి అప్పుడు నారాయణుడిని తలుచుకుంటే అప్పుడు నారాయణుడొచ్చి స్వదర్శన చక్రం వేసినట్టు చూపిచ్చారు. అంటే మిమ్మల్ని మీరు చూసుకోండి అందరిని కాదు అని. నేను జ్ఞానామృతాన్ని ఇస్తాను. జ్ఞానామృతం తాగండి. విషయ వైతరిణి నదిలోంచి ఆ నది నీళ్లు తాగి రోగాలు తెచ్చుకుని దుఃఖం తెచ్చుకుని మళ్ళీ అడిగితే స్వదర్శన చక్ర జ్ఞానం ఇస్తాడన్నమాట. ఇదిగో ఇది మీ జన్మ. మీ సత్యయుగంలో దేవతా స్వరూపాలు, తర్వాత ద్వాపర యుగంలో పూజ్య దేవతాస్, ఇక ఇప్పుడు బ్రాహ్మణులు, ఫరిష్టాలు కావాలి. ఇది మీ జీవితం. ఇది మీది మీరు చూసుకోండి. ఊరికే నది నీళ్లు తాగకండి. అమృతం తాగండి. తాగితే అప్పుడు మీ జీవితంలో మాయ రాకుండా సంతోషంగా ఉంటది అని అక్కడ కూడా స్టోరీలన్నీ ఇక్కడి నుంచే తీసి అక్కడ పెట్టారు. ఆ గజేంద్ర మోక్షంలో అంటే అప్పుడు దానికి మోక్షం వచ్చినట్టు చూపించారు. మోక్షం అంటే మోహం అన్నది క్షేమైపోయింది. సో ఎక్కడుంది మోహము? నా పట్ల నాకు మోహం ఉంది కాబట్టి నేనే గొప్ప కాబట్టి అందరి జీవితాల్లో చూసి అందరిని పాయింట్అవుట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. వాళ్ళ జీవితంలో ఇలా ఉందంట. వాళ్ళ బతుకులు మాకు తెలీదా? వాళ్ళకి అన్ని అసలు ఎన్ని మాట్లాడతామో మనకు తెలుసు కదా.
సో ఇవన్నీ పాపాన్ని జమ చేస్తున్నాయి అన్న విషయం కూడా చాలా మంది అసలు ఒకరి జీవితాల్లోకి తొంగి చూస్తున్నామంటేనే ఫెయిల్ అయ్యామన్న విషయం అది తెలుసుకోలేదు చాలా మంది. సో ఒక బ్రహ్మబాబా చరిత్ర తెలుసుకోవడానికే శ్రీమతం ఉంది. ఇంకా వేరే ఎవ్వరి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి అసలు శ్రీమతమే లేదు. సో అందరూ ఉల్లంఘించేస్తూ ఉంటారు. అక్కడ పోతూ ఉంటాయి మార్కులు. పోయినా పర్లేదు కానీ ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో ఏమైనా లోపాలు ఉంటే మనం అయిపోయి. ఎందుకంటే అందరూ మెట్లు దిగుతూ అందరికీ మెట్ల చిత్తం తెలుసు. మరి ఆ జ్ఞానాన్ని ప్రాక్టికల్ కి తేవాలి కదా. సో అందరూ మెట్లు దిగుతూ వచ్చారు. అందరూ పాపాలు చేసుకుని వచ్చారు. అందరూ ఇప్పుడు ప్రక్షాళన చేసుకునే ఇదిలో ఉన్నప్పుడు మనం ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నాం? మన పాత్ర ఎంతవరకి? ధర్మస్థాపన వరకి. సో ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అన్నది రేపటి క్లాసెస్ లో చెప్తాను. సో ఈ విషయాలు చెప్పడానికి అక్కడ గజేంద్ర మోక్షం చూపించారు. అంటే ఆ మోహం అన్నది ఎప్పుడు క్షేమం అయిపోతుందంటే ఆత్మని దర్శించినప్పుడు. సో గరుడ పురాణంలో కూడా అదే చెప్పారు. గరుడ పురాణం అంతా మనం ఏం చేస్తే నరకం వస్తుందా అని చూపించాడు. సో గరుడ పురాణంలో కూడా అదే చెప్తున్నారు. ఆ విషయ వైతరిణి నది దగ్గరకు వచ్చేసరికి ఆత్మ నరకాన్ని అనుభవిస్తుంది అంటారు. ఎందుకు? విషయాలందు ఆసక్తి. మన విషయాలు అందరికీ చెప్పుకోవాలి, అందరి విషయాలు తెలుసుకోవాలి. సో ఖచ్చితంగా దుఃఖమే వస్తుంది కదా జీవితంలో. సో ఇన్ని రకాలుగా దుఃఖం తీసేసుకుంటూ ఉన్నాం మనం. తీసేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలోకి దుఃఖమే వస్తుంది. ఇప్పుడు ఒకరి జీవితాలను చూసినప్పుడు ఎవరి జీవితాల్లో సంతోషం లేదు కదా. సో ఆ ఎవరి జీవితంలో లేదు కాబట్టి అందరూ దుఃఖాన్ని ఇస్తారు. ఈ అందరి పరిస్థితి ఎలా ఉందంటే లోపల దుఃఖం ఉంది, బయటికి కన్నీళ్లు రావట్లేదు. సో అందుకే ఏం చేస్తున్నారు? అందరినీ కెలుక్కుంటూ ఉన్నారు. అందరినీ ఏడిపించుకుంటూ. అందుకే రావణాసుడు రాజ్యం అంటే ఏంటి? అందరినీ ఏడిపించుకుంటూ ఉంటారు. మాటలతోటి, చేతలతోటి, రకరకాలుగా. సో అవన్నీ మనం ఏం చేస్తున్నాం? మనం కనుక బలహీనంగా ఉంటే తీసేసుకుంటూ ఉంటాం. సో శక్తిశాలిగా అవ్వాలంటున్నాడు. ఎంత శక్తిశాలిగా అవ్వాలంటే ఇంక ఎవరు ఏది ఇచ్చినా తీసుకోవద్దు. ఏ చెత్త ఇచ్చినా తీసుకోవద్దు. మనం డస్ట్‌బిన్స్ కాదు కదా. ఎవరో ఏదో చెత్త వేసేసి ఆ స్పందన ఇలాంటిది, అలాంటిది అంటే ఆ చెత్త అంతా తీసేసి డస్ట్‌బిన్‌లో వేసేసుకుని బుద్ధిలో పెట్టేసుకుంటుంటే స్టింకింగ్ స్మెల్ వస్తది కదా. ఆ దుర్గంధం అన్నదే మన దుఃఖానికి కారణం. సో మనమందరము జ్ఞాన ఖజానా బండారాలతోటి బుద్ధిలో బండారా పెట్టుకోమన్నాడే తప్పితే డస్ట్‌బిన్ పెట్టుకోవద్దన్నాడు ఆయన. మురికి గంప అంటాడు ఆయన భాషలో. సో ఆ మురికి గంప పెట్టేసుకుని ఇంకా ఎవ్వరు ఏదన్నా తీసి ఆ గంపలో పెట్టేసుకున్నామంటే ఇంకా మిగిలేది దుఃఖమే అక్కడ. దుఃఖము, దుర్గంధం జీవితం అంతా. సో ఆత్మిక సుగంధం రావాలి అంటే బాబా ఇచ్చే ఖజానాలు ఉండాలి. బుద్ధిలో ఆ ఖజానాల బండారానే ఉండాలి. సో ఒకసారి మళ్ళీ ఆ 3 రాజయోగం ఒక్కసారి చూసి ప్రాక్టికల్ లైఫ్ కి తీసుకురా. ఎవ్వరు ఏదన్నా గానీ కర్మేంద్రియాల ద్వారా వినిపిస్తాయి, కనిపిస్తాయి, కానీ ఆ లోపలికి ఏది తీసుకోవద్దు. బాబా ఏవైతే మురళీల సంకల్పాలు ఇచ్చారో అవే చెయ్యాలి. గ్రూప్ లో కూడా వేస్తున్నాం, అవే చెయ్యాలి. ఓకేనా? ఓకే. సరే ఆలోచించు. ఏమైనా ప్రశ్నలు ఉంటే మళ్ళీ అడుగుతా తర్వాత. ఓకే. నెక్స్ట్ ఎవరు? కమలప్రియ అక్కయ్య. ఇంకున్నా ఏమన్నా? నేను అనపోయా ఏం లేదా? లేదా ఓకేనా? క్లియరా? క్లియర్. ఓకే. ఓకే. కమలప్రియ అక్కయ్య మీరేదో మాట్లాడుతా అన్నారు. ఉన్నారా అసలు? సరే జ్యోతి అక్కయ్య మీరేదో మాట్లాడుతా అన్నారు. అక్కయ్య ఓం శాంతి. చెప్పండి జ్యోతి అక్కయ్య. ఎక్కడి నుంచి మీరు? జ్యోతి అంటే వైజాగ్ అక్కయ్య. వైజాగ్ దగ్గర చూడగలరు. చెప్పండి అక్కయ్య. అక్కయ్య గారు నాకు రాత్రి ఒక కళ వచ్చింది అక్కయ్య గారు. చెప్పండి. అంటే ఆ కళలో నేనైతే శరీరం విడిచిపెట్టేశాను. అది నాకు అనుభవం అవుతుంది అనమాట. నేనైతే బాడీని విడిచిపెట్టేసినట్టుగా. అయితే నేను అందరికీ కనిపిస్తున్నాను అనమాట. వాళ్ళు మామూలుగా అడుగుతున్నారు, మీరేమో మ్యారేజ్ ఏదో ఉంది అక్కడ, నన్ను తయారవ్వమంటున్నారు అనమాట. అయితే నాకు అర్థమైపోతుంది నేను బాడీని విడిచిపెట్టేశాను కదా, నేను ఇంక ఇవన్నీ తయారవ్వటం ఎందుకు అని అనుకుంటున్నాను. అనుకుని అలా చాలా సేపు అటు ఇటు తిరుగుతున్నాను. ఆ తర్వాత ఒక స్క్రీన్ మీద మీరు చెప్తున్నారనమాట. క్లాస్ చెప్తున్నారు. చెప్తుంటే నేను మీ ఎదురుగా ఉన్నాను. అప్పుడు మీరేంటంటున్నారంటే, నువ్వు శరీరం విడిచిపెట్టేసావు కదా, ఇప్పుడు నువ్వు బాబాను స్మృతి చేయలేవు, నీ భాగ్యం ఇక్కడితో అయిపోయింది, నీ అదృష్టం అంతా సమాప్తం అయిపోయింది అని మీరు చెప్తున్నారు. అప్పుడు నేను ఇంక ఏడడం మొదలుపెట్టాను అక్కయ్య. అసలు నాకు అదేంటంటే, ఇప్పుడు నేను చాలా మందిని ఈ విషయంలో ఎక్కువ నాకు డౌట్ ఉంటది అక్కయ్య. బాడీ విడిచిపెట్టిన తర్వాత ఆత్మ బాబాను స్మృతి చేయలేదా, లేకపోతే అసలు తర్వాత దాని యొక్క
ఏం చేస్తది అన్న దాని మీద నాకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు అక్క. మధుబన్‌లో కూడా ఇద్దరు ముగ్గురు అన్నయ్యలని అడిగితే వాళ్ళు నాకు స్పష్టంగా అయితే అర్థం చేయించలేదు. ఇంకా ఏం శరీరం చెప్తున్నారంటే అది ఇంకో చెప్పు. ఇంకొక అన్నయ్య ఏం చెప్తున్నారంటే, ఈ బాడీలో ఉండడం పెద్ద విషయము. బాడీలో ఉండటం సులువే కానీ బాడీని వదిలిపెట్టిన తర్వాత సోల్స్ అన్ని పైనుంటాయి. అక్కడ ఒక అక్కడ ఒక పెద్ద నియమం ఉంటది. మీరు ఎలా అయితే అలా తిరగడానికి వీలవ్వదు అని రకరకాలుగా కొంచెం భయపెట్టేలాగా అక్కడ ఇంకా ఎక్కువ పనిష్మెంట్స్ ఉంటాయి. ఈ టైప్‌లో చెప్తున్నారు అక్కయ్య. అది ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియక కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాను. ఈరోజు మీరు ఏం క్వెషన్స్ చెప్పారు? శరీరం వదిలిన తర్వాత మళ్ళీ ఆత్మ జన్మం తీసుకుంటదని చెప్పారు. సో, అవునక్కయ్య. శరీరం వదిలాక ఆత్మ జన్మం తీసుకుంటది. మరి ఇంక అవును. అందులో మరి ఇంకా మళ్ళీ ఇంకా అందులో ఇంకా ఇది ఆలోచించాల్సిందేముంది? అంటే ఇప్పుడు బాబాను స్టే 84 జన్మలు బాబా 84 జన్మల జ్ఞానం చెప్పారు కదా! మనకి మెట్ల చిత్రం చెప్పేసారుగా. అవును మెట్ల చెప్పారక్కయ్య. చిత్రంలో ఆత్మ ఇన్ని జన్మలు తీసుకుంటదని చెప్పాడు కదా! సో, జన్మ అంటే తీసుకుంటది మళ్ళీ. అంటే ఇంకో దగ్గర ఏంటి విన్నానంటే అక్కయ్య, ఇప్పుడు యాక్సిడెంట్స్ వల్ల శరీరం విడిచిపెట్టిన వాళ్ళుంటారు కదా అక్కయ్య! హ్మ్. వాళ్ళేంటంటే ఇప్పుడు 17 ఇయర్స్ బతకవలసిన వాళ్ళు 35 ఇయర్స్‌కి హ్మ్. బలవంతంగా హ్మ్. సూసైడ్ చేసుకున్న వాళ్ళు కానీ, యాక్సిడెంట్ వల్ల పోయిన హ్మ్. వాళ్ళు కానీ, ఆ 70 ఇయర్స్ వచ్చినంత వరకు కూడా వాళ్ళలా తిరుగుతారు అని ఒక అంతే మరి. ఇప్పుడు ఏది ఫిక్స్‌డ్ కాదు గదా! ఆ! నాకదే అర్థం కాదు. మీకు చెప్పేటోళ్ళన్నప్పుడు డ్రామా ఫిక్స్‌డ్ రిపిటీషన్ గదా! డ్రామాలో మరి యాక్సిడెంట్ అవ్వాలని ఫిక్స్ అయ్యుందేమో అనే ప్రశ్న అడగకపోయారా ఆళ్ళని? అంతలా తెలీదు కదా అక్కయ్య. మరదే మరి. మీకు యాక్చువల్‌గా ఏంటంటే వర్తమానాన్ని ఫిక్స్ చేసి పెట్టలేదాయన. ఆ! అవునక్కయ్య. వర్తమానంలో మనకు ఆయుష్షు ఉండి మనం అయినా తిక్క తిక్కగా డ్రైవింగులు చేసేసి బాడీని స్మాష్ చేస్తే లైఫ్ ఫోర్స్ వచ్చేస్తది బయటికి. అందుకే హ్మ్. వర్తమానం ఇంపార్టెంట్ అంటున్నాడాయన. ఈళ్ళు డ్రామాలు ఫిక్స్‌డ్ రిపిటీషన్‌లు అని చెప్పినప్పుడు అదే మాట హ్మ్. అడగాలి. మరి అలా అలా డ్రామాలో యాక్సిడెంట్‌లో పోవాలని ఉందేమో! కాబట్టి పోయాడేమో! కాబట్టి హ్మ్. జన్మొచ్చిందేమో! తిరుగుతాడని హ్మ్. ఎందుకు అనుకోవాలి? సో, ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటదంటే ఆయుష్షు ఉండి గూడా వర్తమానంలో తెలివి తక్కువగా హ్మ్. ఫాస్ట్ డ్రైవింగులు చేసి గూడా శరీరాన్ని పాడు చేసుకోవచ్చు. శరీరాన్ని అవునక్కయ్య. కాపాడుకుంటామా, పాడు చేసుకుంటామా అన్నది మన చేతుల్లోనే ఉందక్కయ్య. ఓకే అక్కయ్య. ఇంకొకటి హ్మ్. సపోజ్ ఆత్మ ఖాతాలో పాపం ఉండి, ఆ హ్మ్. పాపం ఆధారంగా యాక్సిడెంట్‌లోనే చనిపోవాలని రాసుందనుకోండి, ఖచ్చితంగా హ్మ్. ఇంకో బాడొస్తది. వస్తది. ఆ! అది. ఆ! సపోజ్ ఒక ట్రైన్ యాక్సిడెంట్‌లో పోయాడనుకోండి, ఆ! సపోజ్ అతనికి చావు ఆ రకంగా రావాలని చెప్పి ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ! అతనికి శరీరం వస్తది. ఆ! అదే కదా! ఆ! ఇప్పుడు ఒకరి పాప పుణ్యాలన్నీ మనం యాక్చువల్‌గా అంచనా వేయలేమక్కయ్య. వెయ్యలేము. హ్మ్. అందుకే బాబా స్వచింతన చేసుకోమని చెప్తాడు. ఏమైనా నాలెడ్జ్ కోసం తెలుసుకుంటే తెలుసుకోవడమే గాని, కరెక్ట్‌గా అంతే. అంచనా వేయలేము. ఆత్మకు ఆయుష్ ఉండొచ్చు, ఆయుష్ హ్మ్. లేకపోను ఉండొచ్చు. హ్మ్. హ్మ్. అంటే మరిప్పుడు బాడీని ఇప్పుడు సపోజ్ నేనున్నానక్కయ్య, ఇప్పుడు శరీరం విడిచిపెట్టానని స్వప్నం వచ్చిందని చెప్పాను కదా మీకు. హ్మ్. ఆహ్, ఇప్పుడు మీరు ఇంకా బాబాని స్మృతి చేయలేవు అంటున్నారు కదా అక్కయ్య. ఏంటి? యెస్. ఆ! ఇప్పుడు శరీరం విడిచిపెట్టాననుకోండి అక్కయ్య. ఇప్పుడు తర్వాతన మీరు స్వప్నంలో చెప్పారని చెప్తున్నాను కదా! నువ్వింక బాబాని స్మృతి చేయలేవు. అంటే ఇంకా స్మృతి చేయలేమక్కయ్య? అంటే బ్రెయిన్ చేయలేము. ఉంటేనే ఏదున్నా శరీరంలో ఉన్నప్పుడే చెయ్యాలి. హ్మ్. శరీరంలో ఉన్నప్పుడే మనసు, బుద్ధి, సంస్కారాలన్నీ పనిచేసేది. నీకు ఓకే. ఆ! శరీరం నుంచి వచ్చేసిన తర్వాత ఈ మనసు, బుద్ధి అసలు మెయిన్ మనసు బాబాని తలుచుకోవాలంటే ఇక్కడ బుద్ధి పని చేయాలి గదా! పని చేయాలా? మరి బ్రెయిన్ బుద్ధి ఎక్కడ అదే పని బాడీ ఉండాలి. చేస్తది మీకు? ఈ రోజు నేను సమర్థ సంకల్పం చేయాలనా? చేయకూడదా? ప్రతి దానికి బుద్ధి ఇంపార్టెంట్ కదా! మీకు హ్మ్. శరీరం నుంచి వదిలేసిన తర్వాత బుద్ధి ఇంక అవన్నీ ఏం పని చేస్తాయి? చేసుకున్న హ్మ్. కర్మ ప్రకారం జన్మ తీసుకోవడానికి ఎళ్ళిపోతదది. హ్మ్. మరి అట్లాంటప్పుడు అందుకే బాబా శరీరాన్ని గిఫ్ట్‌గా ఇస్తున్నాడు గదా! అందుకే జాగ్రత్తగా పెట్టుకోవాలి. దాన్ని ఇష్టం వచ్చినట్టు తినేసి మా హ్మ్. క్లాసుల్లో అదే చెప్తున్నాం గదా! ఏది పడితే అది తినేసి, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రలు పోయేసి, అంతా పాడు హ్మ్. చేసేసుకుంటున్నాం గదా శరీరాన్ని. అవును. హ్మ్. మరి యజ్ఞంలో వేసిన తనువుని ఆయన గిఫ్ట్‌గా ఇచ్చాడు. దేనికి? పురుషార్థం చేసుకోవడానికి, ఆయన హ్మ్. సమానంగా అవ్వడానికి. సో, ఒకసారి హ్మ్. శరీరం వదిలేసిందంటే, ఆ శరీరం వదిలేసిన తర్వాత మీకు బుద్ధే పని చేయనప్పుడు ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారు? ఏమని పురుషార్థం జేస్తారు? హ్మ్. ఏమని సంస్కారాన్ని పరివర్తన జేస్తారు? హ్మ్. మరి ఓకే అక్కయ్య. థాంక్ యూ అక్కయ్య. ఓకే అమ్మ. ఓం ఓకే. శాంతి. కొంచెం ఇంకెవరు? శోభ అక్కయ్య. మీరు గూడా ఎవరో మెసేజ్ పెట్టారు మధ్యాహ్నం. వంశంతకం ఓం శాంతమ్మ. అంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు అక్కయ్య.
మా కోడలు జాబ్ చేస్తుంది. ఇద్దరు పిల్లలు చూసుకోవాలి. వాచ్ సేవ చేయడానికి నాకు సమయం దొరకడం లేదక్కయ్య. ఏం చేయడానికి? వాచ సేవ ఇప్పుడు బయటికెళ్ళి వాచ సేవ చేయడానికి ఆ, సమయం దొరకడం లేదక్కయ్య. పిల్లలు చూసుకోవాలి ఇంట్లో. మా ఎంత అమ్మాయి పెద్ద జాబ్ పిల్లలు? 2 years ఉంటది బాబు. 2 years బాబువా? ఆ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళని చూసుకోవాలి కదా. అప్పుడు ఏం చేస్తారు? బాబు పడుకున్నప్పుడు వాయిస్ రికార్డింగ్లు చేసి గ్రూపుల్లో వేసేయండి. మీరు గ్రూపులు ఏం ఫామ్ అవ్వలేదా మీ ఊర్లలో? మీ బంధువుల్లో గాని, స్నేహితుల్లో గాని మీరు ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో అట్లా ఏమి సంఘటన ఏం తయారు చేసుకోలేదా? లేదక్కయ్య, చేసుకోలేదు ఇంకా. చెయ్యాలైతే. ఎక్కడో చోట సిస్టమ్ బిల్డప్ చేసుకోవాలి. బిల్డప్ చేసుకుని ఇప్పుడున్న మరి 2 ఏళ్ల పిల్లలు అనంటే మరి వదిలి బయటికి వెళ్ళలేం కాబట్టి, ఆ వాయిస్ రికార్డింగ్‌లు ఎలా చేయాలో ఎవరిని అడిగి నేర్చుకుని వాయిస్ రికార్డింగ్ చేసి మీరు ఎవరెవరికి చెప్పాలనుకుంటున్నారో ఒక గ్రూప్ ఫార్మ్ చేయండి. లేదా ఓకే వాళ్ళకి అక్క. పర్సనల్ గన్నా పంపించండి. పంపించేసి మీరు వాయిస్ రికార్డింగ్‌లు చేసి పంపించండి సరిపోతది. లేదా వాళ్ళని మీ ఇంటికి రమ్మని చెప్పండి. అంటే లేదు తెలిసిన ఎవరైనా వాళ్ళు బ్రహ్మకుమారి వాళ్ళు తెలిసిన వాళ్ళు అక్కయ్య వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా మీరు పెట్టిన కొన్ని పంపిస్తాను అక్కయ్య. హ్మ్. వాళ్ళు కూడా మీరు బ్రహ్మకుమారి వాళ్ళు. చెయ్యాలంటున్నారు గదా! వాచా సేవ. వాచ్ సేవ మీరు చేయడానికి చెయ్యాలి అదే అని బయటికి. అనుకుంటే ఒక పద్ధతి వాయిస్ రికార్డింగ్. రెండవది వాళ్ళ పిల్లలకి హాలిడేస్ లేవా ఇది? ఆఫీస్‌కి హాలిడే ఎప్పుడు? ఆఫ్ సండే. ఎప్పుడు? సండే సండే. రోజు ఎళ్ళాలా సేవకి. వాళ్ళు సండే పిల్లల్ని చూసుకుంటాను అంటే మీరు సండే ఒక రోజు వెళ్లి చెయ్యాల్సొస్తది. ఓకే అక్కయ్య. లేదా కాన్ కాల్ పెట్టుకోవాలి. ఎవరైనా మీకు గ్రూప్ ఉంటే ఫోన్‌లో అందరూ కనెక్ట్ అయిపోయి ఈ మధ్య అంతా వాట్సాప్ కాల్స్ పెట్టుకుంటున్నారు గదా! ఆ సో, అటువంటిది ఏదైనా పెట్టుకుని ఆహ్, సంఘటితంగా. అంటే ఆల్టర్‌నేటివ్స్ అయితే ఉన్నాయి. చెయ్యాలి అవును. అనుకుంటే. ఆ తర్వాత ఇంట్లో శాంతి యొక్క వాయుమండలాన్ని పూర్తిగా నింపేయండి. అప్పుడు మనం సేవలు చేసేటప్పుడు పిల్లలు ఏడవడం గాని, డిస్టర్బ్ చేయడం గాని ఇవన్నీ చేయకుండా ఉంటాయి. మెయిన్ వాయుమండలం. ఇంట్లో అక్కయ్య వాయుమండలం చేస్తాను. ఇంట్లో ప్రశాంతంగా ఉంటది. మా వారు కూడా చెప్తున్నాను నేను. అంటే మీ ఆ! ఇంట్లో ఎలా ఉందో నాకు తెలీదు గానీ, అంటే చేసేటప్పుడు పిల్లలు ఏడవడము, డిస్టర్బ్ చేయడము, వచ్చి పక్కన ఇచ్చేయడం ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి, పిల్లలు గూడా 2 ఏళ్ల బాబు సహకరించాలన్నా గాని అతను యజ్ఞ సంయోగి, రుద్రజ్ఞాన యజ్ఞంలో సంయోగి ఆత్మ అన్న శుభకామన చేసి చెయ్యండి. ఆ బాబు గూడా సహకరిస్తాడు. ఓకే సో, అక్కయ్య. పిల్లలు ఉంటే చెయ్యలేము అనంటే, పిల్లలు ఉంటే నిజంగానే చేయలేము. పిల్లలు బాబా యొక్క రచన రుద్రజ్ఞాన యజ్ఞంలో సంయోగి ఆత్మలోనంటే వాళ్ళు సంయోగం ఇస్తారు. తల్లిదండ్రులు పిల్లల గురించి ఏం ఆలోచించాలా అని సంకల్పాలు ఏస్తున్నాం గ్రూప్‌లో. అవి చేస్తున్నాను అక్కయ్య. చేసినప్పుడు ఆ బాబు గూడా సహకరిస్తాడు సేవకి. ఓకే చూసారా అక్కయ్య. అందులో ఆ సంకల్పం అది గూడా రాసాము. రోజు చదువుకుంటాం కదా అక్కయ్య. మరి ఆ బాబు గురించి చేసారా అది? బాబు గురించి అని లేదు, మొత్తం ఆత్మల పిల్లలకి. మనం మన ఇంటి నుంచి మొదలెట్టాలి. మన ఇంట్లోనే మనం అన్ని విఘ్నాలు పెట్టేసుకొని విశ్వాన్నంతా చేస్తా అంటే ఎట్లవుతది? అందుకే మరీ చెప్తున్నాం. ప్రతీది ఇంటి నుంచి మొదలుపెట్టండి సో, మీరు విశ్వానికి సంకల్పాలిచ్చేసి ఇంట్లో బాబున్నాడు చేయలేకపోతున్నానంటే, బాబే అక్కడ విఘ్నమైపోయాడు గదా మీకు. అవునక్కయ్య. మరి ఆ సంకల్పాలు ఫస్ట్ ఇంట్లో బాబు విషయంలో చేయాలి గదా! అవునక్కయ్య. సో, బాబు విషయంలో చేస్తే గదా, ఆ తర్వాత మీ తరంగాలు, మీ వాచ అన్ని వెళ్ళేవి. సో, అందుకే ఈ జూమ్‌లో ఉన్న అందరికీ చెప్తున్నాను. ఫస్ట్ ఇంట్లో ప్రయోగాలు బయటిది ఎలాగో చేస్తారు విశ్వానికి, ప్రకృతికి. కానీ ఇంట్లో గూడా చెయ్యాలి. ఇప్పుడు చూసారా అందరికి సబ్జెక్ట్ అర్థమైనా గాని ప్రాక్టికల్ అప్లికేషన్‌కొచ్చేసరికి అరే! బాబుకి మరి రుద్రజ్ఞాన యజ్ఞంలో సంయోగి ఆత్మ అన్న శుభకామన ఇవ్వాలని స్ట్రైక్ అవ్వట్లేదు చూసారా? ఇక్కడే చాలా మంది ఆగిపోతూ ఉన్నారు. కానీలెండి మీరు అడగడం మంచిదైంది. మీ వల్ల అందరికీ ఆహ్, ఏమంటారు దాన్ని క్లారిటీ వచ్చేస్తది. ఎందుకంటే ఇంచుమించు అందరూ ఇదే చేస్తున్నారు. అవునక్కయ్య. పెద్దవాళ్ళు నాకు సహకరిస్తున్నారు. వాళ్ళు చాలా అర్థం చేసుకుంటున్నారు. మీరు చెప్పేది రోజు వింటున్నారు. ఇంట్లో కూడా చాలా శాంతి ఉంది. మా వారు కూడా చాలా కోపం ఉంటుండే. అయితే మీ జ్ఞానం వినడం నుంచి చాలా శాంతంగా ఉంటారక్కయ్య. ఎవరొచ్చినా మా ఇంటికొచ్చినా చెప్తున్నాను వాళ్ళు ఇప్పుడు వింటారు. మీరు వాచా సేవ చేయాలన్న మీ తపన మంచిదే. కానీ బాబు ఉన్నాడు కాబట్టి చేయలేకపోవడం అన్నది మీ ఆలోచన యొక్క విఘ్నము. సో, అవును. బాబు కూడా రుద్రజ్ఞాన యజ్ఞంలో సంయోగి ఆత్మ అన్న సంకల్పం చేస్తే బాబు మీతో పాటు కూర్చొని చక్కగా వింటాడు. అవునక్కయ్య. అది. ఇది యాక్చువల్ థాంక్స్ అక్కయ్య. ప్రాక్టికల్ లైఫ్. అందుకే మీ అందరిని మాట్లాడమని చెప్పేది. మీరు మాట్లాడుతుంటే మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో తెలిస్తే సరిదిద్దడానికి ఉంటది. అంటే మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ముందుకెళ్ళడానికి అది ఎందుకంటే చాలా మంది స్వయం చెక్ చేసుకోలేకపోతున్నారు.
సో అందుకే దీన్ని అవును. అప్లై చేసినప్పుడు ఎక్కడ సమస్యలు ఉన్నాయని చెప్తే నాకు చెప్పడం ఈజీ అవుతది. మీకు ముందుకెళ్ళడం ఈజీ అవుతది. సో రేపటి నుంచి ఆ సంకల్పాలు ఏవైతున్నాయో పిల్లల గురించి, ఆ 2 ఏళ్ల బాబు కోసం చెప్పండి. చెప్తే అతను ఆ టైంకి సైలెంట్‌గా ఉండడము, హెల్ప్ చేయడము, ఆ వయసుకి గూడా వింటూ ఉంటారు. ఇంక 2 ఏళ్ల నుంచే జ్ఞానం వింటూ పోతే మరీ మంచిది. వింటాడు అప్పటినుంచే అక్కయ్య. నేను క్లాస్ అప్పటినుంచే వింటుంటే వింటాడు శక్తిశాలిగా బాబొచ్చి. అయిపోతారు. బాబొచ్చి వింటాడు. సో పిల్లలకు జ్ఞానం చెప్పాల్సింది అక్కడ వాళ్ళు శక్తిశాలిగా అవ్వడానికి. మళ్ళెళ్లి బ్రహ్మకుమారీస్‌లో కలుస్తాడా అదా అని చెప్పి అలా మాట్లాడకూడదు. ఓకేనా? బ్రహ్మకుమారి ఎప్పుడో పోయిందక్కయ్య. ఎవరైనా అడిగితే అదే అంటున్నా ఇంక వదిలేసేయండి. ఇంక అందరిని నేను శక్తిశాలిగా బ్రహ్మకుమారిని గాదు, చెయ్యాలి. ఈశ్వర విద్యార్థిని అని చెప్తానక్కయ్య ఎవరైనా అడిగినా అంతే. గూడా. అంతే. అంతే. సో బాబు మీద గూడా మీ సంకల్ప శక్తిని ప్రయోగం చేయండి. మీకు టైం దొరుకుతది. ప్లస్ నా దగ్గర సమయం అన్న ఖజానా ఉన్నది అన్న సంకల్పం చేయండి. సమయము వస్తది. బాబు కూడా ఈశ్వరీయ రుద్రజ్ఞ సంయోగి ఆత్మ అని చేయండి. బాబు సంయోగి. ఇద్దరూ చక్కగా ఇంట్లో ఉండి ఇద్దరూ కలిసి చేయొచ్చు. ఓకే అక్కయ్య. అక్కయ్య హ్మ్. ఒక్కటి, ఇది హ్మ్. మన గాణగాపూర్‌లో చేతబడి చేసిన వాళ్ళక్కడికి తీసుకెళ్తే అక్కడ మంచిగయితది పౌర్ణమికని అంటారు. అది నిజమేనా అక్కయ్య? ఇప్పుడు అదేదైతే గాన్గాపూర్‌లో అచేతబళ్ళు, దయ్యాలు ఇవన్నీ ఉన్న వాళ్ళని తీసుకొనొస్తున్నారు. ఆ అవునక్క. దైవీ శక్తిని వాడుతున్నారు. దైవీ శక్తినే వాడాలి యాక్చువల్‌గా. ఆ శక్తిని వాడినప్పుడు ఏమైపోతదంటే, ఆత్మలు ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఈజీగా ఎళ్ళిపోతాయి. ఆ అవును. దైవీ శక్తిని వాడకుండా ఇతర మెథడ్స్ అన్ని వాడుకుంటూ పోవద్దు. నేను చెప్పాను గదా! బలహీనున్న ఆత్మలు, వాళ్ళతోటి ఖాతాలున్న ఆత్మలు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అవును. అందుకే భయపడొద్దనేది. నిరంతరం భగవంతుని స్మృతిలో అంటే జ్ఞాన మార్గంలో ఉండి బాబా స్మృతి అని కాదు. భక్తి మార్గంలో ఉన్నా కానీ భగవంతుని స్మృతిలో ఉంటే ఆ శక్తికి ఆ యోగరూపి కవచం అయితది. ఇదేదో ఈ లాజిక్ ఒక జ్ఞానంలో ఉన్న వాళ్ళకే వర్తిస్తది. భక్తిలో ఉన్న వాళ్ళకి కాదు. భక్తైనా, జ్ఞానమైనా అందరికీ తండ్రైన. సో కొద్ది మందికి నేను అందుకే చెప్పాను. మీకు మొన్న సాటర్‌డే, సండే ఆఫ్‌లు ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను. చాలా మంది భయంకరమైన ఖాతాలు తయారు చేసుకొని కూర్చున్నారు. సో అది బతికున్నప్పుడే సెటిల్ చేసుకోండి. అది అయిపోయిన శరీరం వదిలేసేస్తే మేము సెటిల్మెంట్లు పెడతాము. శరీరం వాళ్ళు వదిలేసి మనకు సెటిల్మెంట్లు పెడతామంటే చాలా టఫ్ అయిపోతది. ఎందుకంటే ఒక్కొక్కరు ఎంత ఘోర పాపాలు చేస్తున్నారంటే, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం అవతల వాళ్ళతోటి. వాళ్ళ నిస్సహాయతని ఆధారంగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కొట్టడము, తిట్టడము, దౌర్జన్యాలు. ఆ బలహీన ఆత్మలు అలా సహిస్తూ ఉండిపోతున్నారు. సో ఎక్కడో చోట ఆ బాధలు శరీరాలు వదులుతారు. వదిలి మళ్ళొచ్చి నన్ను పట్టుకొని కూర్చుంటున్నారు. సో అటువంటి ఆత్మలకు ముక్తిని ఇవ్వాలంటున్నాడు. మనం చేయాల్సిన పని అదికి మీకు ఆ క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ రకంగా ముక్తి ఇవ్వాలి అని చెప్పి ఇంత జ్ఞానం చెప్పింది అందుకే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయపడొద్దు మీరంతా. వాళ్ళు మన తండ్రి పిల్లలే అన్న ప్రేమ భావనే రావాలి. మనం ఏంటంటే సినిమాలు చూసేసి, అవి చూసేసి ఆలోచనలు ఎటో వెళ్ళిపోతున్నాయి కానీ, అందరూ తండ్రి పిల్లలే గదా! సో మీలో భయం పోవడం కోసం అని చెప్పి నేను అంత క్లారిటీ ఇచ్చాను మీకు. అంత డీటెయిల్‌గా చెప్పా. సో నాకు తెలిసి ఇప్పుడు మీకు భయం పోయిందా మరి? భయం ఎప్పుడు పోయిందక్కయ్య? రివైజ్ మిర్రర్ చదివిన నుండి అసలు భయమనేదే లేదు. ఇంకా ఈ ఎవరైనా విషయాల్లో. ఎందుకంటే ముక్తినిచ్చే పని కూడా చెయ్యాలి. అన్ని రకాల సేవలు చెయ్యాలి మనం. సో ఆ ఇప్పుడు గాణగాపూర్‌లో గూడా ఏం జేస్తారంటే అక్కడొచ్చి ఆ దత్తాత్రేయ స్వామికి పూజ చేయిస్తారు. ఆ పూజ చేసి ఆ స్వామివారి శక్తి కోసం అని చెప్పి పూజలు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా స్వామివారి శక్తితోటి మార్పన్నది ఉంటది. తగ్గిపోతాం. ఇప్పుడు ఆ అవునక్కయ్య. నమ్మకంతోటొస్తున్నారు. మీకు ఈ పుణ్యక్షేత్రాలు ఏమవుతాయంటే ఒక హై ఫ్రీక్వెన్సీ‌లో రన్ అవుతాయి ఇవి. హై ఫ్రీక్వెన్సీ‌లో రన్ అవ్వడం అంటే ఇప్పుడు మనం సంకల్పాలు చేస్తున్నాము. చేసేటప్పుడు ఆ సంకల్పాల యొక్క తరంగాలు ఫ్రీక్వెన్సీ పుణ్యక్షేత్రాల్లో ఎక్కువుంటది. ఎందుకంటే భక్తులు అక్కడికొచ్చి ఏం జేస్తారంటే, ఇక్కడికొస్తే మా పని జరుగుతది. ఇక్కడికొస్తే మాకు పనవుతది. ఈ దేవుడు అంటే దేవుడు చాలా పవర్‌ఫుల్లు అని చెప్పి అందరూ కలిపి ఒకటే సంకల్పమేస్తారు. సో, అందరూ కలిపి ఒకటే సంకల్పమేసినప్పుడు ఆ వాయుమండలం సంకల్ప రాగానే శక్తి. సహజంగా ఆత్మ తీసేసుకుంటది. ఇప్పుడు నేను చూస్తుంటే మా ఆఫీస్‌లో కొంతమంది ఏం జేస్తారంటే షిరిడీకి పోతే పనవుతది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏవో పనులు కావు హైదరాబాద్ ఈళ్ళకి. సరే షిరిడీకి పోతే పనవుతది అని చెప్పి ఏం జేస్తారు, సాటర్‌డే వెళ్ళిపోతారు నైట్‌కి, సండే దిగుతారు. ఆ దిగగానే వాళ్ళకక్కడికెళ్ళగానే శాంతానుభవం అయితది. ఎందుకు? లక్షల్లో జనాలొచ్చి ఒకటే సంకల్పమేస్తారు. అక్కడేమని షిరిడీకొస్తే పనవుతది. షిరిడీకొస్తే పనవుతది అని సపోజ్ షిరిడీల ఒక 1,00,000 మందొచ్చి ఎన్నో సంకల్పాలేస్తే
ఒక 1,000,000 సంకల్పాలు ఉన్నాయి అనుకుందాం వాయుమండలంలో. ఒక 1,000,000 సంకల్పాలంటే అంత హై ఫ్రీక్వెన్సీలో రన్ అవుతోంది అక్కడ ఆ వాయుమండలం. సో అటువంటి వాయుమండలంలోకి వీళ్ళెళ్ళినప్పుడు వీళ్ళేం సంకల్పం క్యాచ్ చేస్తారు? ఇక్కడికొస్తే పనవుతది అని. ఈ హైదరాబాద్ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఆ సంకల్పము సహజంగా చేయలేకపోతున్నారు. అట్లెట్లా పనవుతది? వాళ్ళు ఇట్లా అన్నారు గదా! ఈ సమస్యొచ్చింది గదా! ఈ కోర్ట్ కేస్ కదా! ఈ పోలీస్ ఏమేమో ఆలోచిస్తున్నారు. ఆ హైయర్ ఫ్రీక్వెన్సీ జోన్‌లోకొచ్చేసరికి ఏమైపోతుందంటే, ఆ ఉన్నదే సంకల్పం అది గాబట్టి ఇక్కడికొస్తే పనవుతది అని జెప్పేసి సహజంగా చేసేస్తారు. అప్పుడు ఆ మనశ్శాంతి అనుభవం అయితది. ఇదే బాబా మనకిక్కడ చెప్తున్నాడు. విశ్వం యొక్క వాయుమండలాన్ని మార్చండి. శాంతి శక్తిని ప్రయోగించండి అంటున్నాడు. సో, భక్తి మార్గంలో ఏవైతే గుళ్ళున్నాయో అక్కడ యాక్చువల్‌గా శాంతి శక్తే ఉంది. ప్రతి భక్తులు రావడం ఇక్కడికొస్తే పనైతది. ఇక్కడికొస్తే మాకు మనశ్శాంతి ఉంటది అంటారు కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ‌లో వచ్చినప్పుడు అదే జరుగుతది. సో, గాన్గాపూర్ కూడా అంతే. ఆ దత్తాత్రేయ స్వామి దగ్గరకొస్తే మంచి జరుగుతది అని చెప్పేసి ఆ భావంతోటొస్తారు. ఆ నమ్మకంతోటి కూడా చేస్తారు. సో, ఖచ్చితంగా ఆయన ఆ భగవంతుడు భక్తులు ఏం చెప్పాడు? మీరు ఎవరిని తలుచుకున్నా నాకే వస్తది అని చెప్పాడు. చెప్పాడా లేదా? సో, ముందు దత్తాత్రేయ స్వామి ఉంటాడు. సో, దత్తాత్రేయ స్వామి ఎవరికొస్తున్నది? ఎవరైతే దైవీ గుణాలు ధారణ చేస్తారో, ఇతరుల చెడు గుణాలు చూడరో వాళ్ళు దత్తాత్రేయ స్వామిగా పూజలు అందుకుంటారని చెప్పాడు బాబా మురళీలో. సో, మూర్తి ఆత్మదుంటది. కానీ చేసేది శివబాబా. ఖాతా దత్తాత్రేయ స్వామి అవతారం ఆత్మ ఎక్కడైతే ఉంటదో ఆత్మ ఖాతాలోకి వెళ్ళిపోతది అప్పుడు. సో, ఆ రకంగా ఎక్కడున్నా శివబాబా ఆపరేట్ చేసి భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు. సో, అది గానగాపూర్‌కెళ్ళి చెయ్యొచ్చు, గానగాపూర్‌కి పోకుండా కూడా చెయ్యొచ్చు. కానీ భక్తులందరూ ఏంటంటే బలహీనులైపోయి ఉన్నారు. సో, బలహీనులైపోయి ఉన్నారు కాబట్టి ఇళ్ళలో ఉండి చేయలేరు. సో, అందుకని ఆ పుణ్యక్షేత్రాలకెళ్ళి అక్కడ వాళ్ళ దీని నుంచి ముక్తి పొందేసి వస్తుంటారు. అది. అవును. కానీ మనం ఇళ్ళలోనే కూర్చుని వాయుమండలాన్ని తయారు చేసి ముక్తినిస్తూ పోవాలి. కానీ వాళ్ళు మన ఆత్మిక సోదరులన్న విషయం మర్చిపోవద్దు. వాళ్ళకి ముక్తి రావాలన్న శుభకామన చేస్తాము. చేసి ముక్తినిస్తూ పోతాం. అవును. ఇంకా అక్కయ్య ఇది పాండే భవన్‌లో మన అక్కడ బాబా పహాడ్ ఉంది గదా! హ్మ్. అయితే పహాడ్‌కెళ్ళినప్పుడు యోగం చేయమని చెప్పారు. అందరెళ్లి ఆ పహాడ్ పైన యోగం చేస్తున్నారు. అయితే హ్మ్. కొన్ని చాలా ఆత్మలు ఇట్లా కనబడుతున్నాయి అక్క. అవి నిజమేనంటారా? ఆత్మలేనా అవి? ఏం ఆత్మలు కనిపించడం ఏంటి? అంటే ఇట్లా స్టార్‌లాగా చాలా లైట్‌లాగా అన్ని లైట్‌లాగా చాలా ఇట్లా ఉన్నాయన్నట్లు. అయితే వేరే అక్కయ్యలని అడిగితే ఇక్కడ ఆత్మలు మనం యోగం చేస్తాం కదా! దానివల్ల ఆ యొక్క ఆకర్షణ తీసుకోవడానికి ఆత్మలొచ్చి ఉంటాయి అనేసి చెప్పిండన్నట్లు. ఏమో మరి. నాకు మౌంట్ ఆబూ సంగతులైతే తెలీదు. భక్తి మార్గంలో కనబడ్డాయి అక్కయ్య? పుణ్యక్షేత్రం ఎందుకంటే మౌంట్ ఆబూలో అన్ని సగం క్రియేషనే ఉంటాయి. ఓ నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా రుజువు చేస్తారక్కడ. మీరు జ్ఞానమే అయితే చూసారు కదా! అంత పరమాత్మ అవతరించిన స్థలం నుంచే అజ్ఞానం అన్నది, దేహ జ్ఞానం అన్నది ఎట్లా బయటకొస్తుందో. ఇక అటువంటి చోట్ల ఇట్లాంటివి పుట్టించడానికి క్షణం పట్టదు. ఇంక నేను భక్తి మార్గంలో ఉన్న గుళ్ళు ఇప్పుడు మీరన్నట్టు ఈ గానగాపూరు. సో, ఇవన్నీ నేను వెళ్లి చూసొచ్చాను కాబట్టి నేను నమ్ముతా గాని మౌంట్ ఆబూ సంగతులు నాకు చెప్పొద్దు. అదే నాకు ఎందుకంటే డౌటొచ్చి మీకు అడుగుతున్నా. భగవంతుడినే మోసం చేశారాళ్ళు. అవును. భగవంతుడే లెక్కకు రాలే. ఆయన ఓ పక్కన ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంటే కూడా ఇంత ధైర్యంగా దేహ జ్ఞానాన్ని బయటికి తెచ్చారు. పాటలేసి, భోగులు పెట్టేసి, కర్మేంద్రియాలకు అందరిని వశం చేసి పారేశారు. సో, కాబట్టి మరి ఆ విషయం అయితే నాకు తెలీదు. తెలిసింది నాకపోతే క్లారిటీ ఇవ్వలేను నేను. అదే చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఆత్మలొస్తుంటాయి. ఆ! మనం యోగం చేస్తుంటాం గదా! అవి భ్రమిస్తుంటాయి కాబట్టి ఆత్మలొస్తాయని చెప్పిండ్రక్కయ్య. అయితే నిజమా కాదా అంటే అని లాజిక్ మీకడుగుతున్నా. ప్రకారం చూసినా మనం యోగం చేస్తుంటే అవి అయేమి వాటికి ఆకర్షితులై ఏం రావు. అంత దైవీ శక్తికి ఆకర్షితులై వచ్చే పవరే వాటికుంటే ముక్తే పొందుండేవి గదా! మీకు ఆ రోజు మౌంట్ అబూ ఎగ్జాంపుల్ నేనేదైతే చెప్పానో అందులో ఏం జరిగింది? బాబా ఏమంటున్నాడు? మీరు నిరాకార స్థితి, బిందు రూప స్థితిలుంటే ముక్తొచ్చేస్తదంటున్నారు. సో, మీరు చెప్పిన పహాడ్ మీద మీరు యోగం చేయడం వల్ల ఆత్మలు ఆ రకంగా వస్తున్నాయి అంటే మరి ముక్తెందుకు ఇవ్వలేదంట వాటికి? బాబా చెప్తున్నాడు ముక్తి ఇస్తాడని చెప్పి. ఆ రోజు నేను ఎక్స్‌పీరియన్స్ చెప్పినప్పుడు గూడా ఆ రకంగా చేసినప్పుడు, ఆ ఇద్దరు అక్కయ్యలు ఆ రోజు ప్రశాంతంగా పడుకున్నారు. మేము ఆ తర్వాత అంటే కూల్ డౌన్ అయిపోయాం. అంత అయిపోయింది బానే ఉంది. సో, మరి వీళ్ళు అంత యోగ శక్తితోటి ఇచ్చేసినప్పుడు ఆత్మలకెందుకు ముక్తి రావట్లేదు మరక్కడ? ఎందుకు ఇంకా వచ్చి అట్లనే తిరుగుతున్నాయి అంటారు? మనం ఓ ప్రశ్న ఎయ్యాలి ఇట్లాంటోళ్ళు అడిగినప్పుడు. ఎందుకంటే బాబా అవునవును. మురళిలో చెప్తున్నాడు మీ ఇప్పుడు శాంతి శక్తితోటి ఇది తమో ప్రధానతనే వినాశనం అవుతదంటున్నాడు. శాంతి శక్తితోటి ముక్తి లభిస్తదంటున్నాడు. సో, మీరు మా పహాడ్ మీద పోయి యోగం చేస్తుంటే మరి ఆత్మలకు ముక్తి ఎందుకు రాలేదని మనం ఒక కౌంటర్ ఎయ్యాలన్నమాట.
అంతే కదా అవునండి. మరి. సో అంటే అక్కడ శాంతి లేదనుకోవాలా, ఉందనుకోవాలా అన్నది ఇంకా అప్పుడు వాళ్ళు చెప్పే దాన్ని బట్టి చూసుకోవాలి మరి. ఆ పహాడ్ మీదన్న పోయి మనసు ద్వారా చేస్తారా? లే ఆడ కూడా ఏమన్నా పాటలు పెట్టుకొని కూర్చుంటారా? చాలా మటుకు నేను చూసినంత మటుకు, లేదక్క సైలెంట్ గా యోగా ఎందుకంటే చాలా మటుకు మొబైల్స్ ఆన్ సైలెంట్ గానే చేసుకొని ఉంటారు, యోగా కూర్చుంటారు. చేసుకోమంటారు. కానీ యాక్చువల్ గా అట్లా నిజంగా లేదక్క శాంతి శక్తిని చేయలేదు. ప్రయోగిస్తే మాత్రము ఆత్మలకి ముక్తి వచ్చేస్తది దుఃఖం నుంచి. మరి మనం మురళి కూడా తీసి చదువుకున్నాం మరి. అది ఇంకా అవును. ఓకే, థ్యాంక్స్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే. సో ఇంకెవరైనా ప్రశ్నలు? అక్కయ్య, చెప్పము. అదే బాబా అంటారు కదా, ఒకసారి మురళిలో ఆ, ఈ వినాశనం మొదలైనప్పుడు చాలా మంది సోల్స్ ఒకేసారి శరీరం వదులుతారు. మీరు ఇప్పుడు యోగం చేసి ఈ సమర్థ సంకల్పాలు చేసి వ్యర్థం లేకుండా నాకు కనెక్ట్ ఉంటేనే అప్పుడు మీదకి రారు వాళ్ళు. ఒకేసారి అంతమంది వదిలివ్వడం వల్ల మీదకి వచ్చేస్తాయి సోల్స్. అవును, ఎవరికి వస్తాయి? బలహీన ఆత్మలు, ఎవరైతే పాపాత్మలు ఉంటారో వాళ్ళకి. పుణ్యాత్ములకు రాదు. మీరు దుఃఖాన్ని అనుభవిస్తున్నారని అంటే పాపం ఉంటేనే వస్తాయి. పాపం లేని ఏ దుఃఖము ఎవరికి రాదు. మీకు 3-4 డేస్ నుంచి ఏదైతే సబ్జెక్ట్ కవర్ చేస్తున్నానో ఆ సబ్జెక్టులు అదే చెప్తున్నాను. ఎవరైతే ఆ పాపాత్ములు ఉంటారో వాళ్ళకి ఆత్మలతోటి ఖాతాలు ఉంటాయి వీళ్ళకి. ఇందాక కూడా శోభక్క అడిగితే ఏం చెప్పాము? ఇప్పుడు వాళ్ళు ఆ రకంగా మనుషుల్ని విపరీతంగా మనసు బాధ పెట్టేస్తున్నారు మాటలతోటి, చేతలతోటి. బలహీనాత్మలు, అశక్తులు ఏం చేయలేక ఉండిపోతున్నారు. ఎక్కడో శరీరం వదిలిన తర్వాత వచ్చి మళ్ళీ వీళ్ళని పట్టుకొని పీడించుకుంటున్నారు. సో అంటే ఎవరెవరు ఇప్పుడు ఆయన చెప్పింది ఇప్పుడు జరుగుతుంది అదేనా? అది ఎప్పుడో అంతిమం కాదు, ఇప్పుడు జరుగుతూనే ఉంది. అదే ఇదే అంతిమంలో అంతిమం అన్నాడు కదా ఇప్పుడు. సో ఇప్పుడు నాకు తెలిసి వాటి ప్రభావం కన్నా ఈ క్రియేషన్ ఎక్కువ ఉంది, ఊహించుకోవడం ఎక్కువ ఉంది. ఒకవేళ ఎక్కడైనా నిజంగా జరుగుతోంది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆత్మకు ఖాతా ఉంటది. ఆత్మకు ఖాతా లేనిది రావవి. ఆ శరీరం వదిలేసిన ఆత్మకి ఎవరినైతే పట్టి పీడించుకుని తింటున్నారో వాళ్ళకి ఖాతాలు ఉంటాయి. ఖాతాలు లేని ఊరికనే వచ్చి ఎందుకు పట్టుకుంటారు చెప్పు? అర్థమవుతోందా? సో అందుకే బాబా పాపాలు వినాశనం చేసుకుని సంబంధ సంప్రదింపుల్లోకి రండి, అందరితో కలిసి ఉండండి అంటున్నాడు. శరీరం వదిలిన వాళ్ళు అక్కడ బాధ పెడుతున్నారు అని అంటే సంబంధాల పరంగా సరి అయిన కర్మలు ఆచరించలేదని అర్థము. క్లియరా? అర్థమైంది. అందుకే సంబంధాల పరంగా ఏవేవైతే ఖాతాలు ఉన్నాయో అవన్నీ సెటిల్ చేసేసుకుని వర్తమానంలో స్నేహము సహయోగం రికార్డ్ చేయాలి. స్నేహము సహయోగం రికార్డ్ చెయ్యకుండా శత్రుత్వము, ఆ తర్వాత వ్యతిరేకంగా ఏదైనా చేశామంటే ఆత్మ ఎక్కువ మనసులో పెట్టేసుకుంది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి ఖాతాలు ఉన్నప్పుడు తేలుతాయి కదా. అంటే ఇప్పుడు జరుగుతుంది, ఆయన చెప్పింది ఇప్పుడు జరుగుతుంది ఇలా జరుగుతూనే ఉన్నాయి ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. ఏది ఎవరు ఏమి చేసుకోకుండా ఏది తిరిగి రాదు. కర్మ ఫిలాసఫీ, ఏ బీజాన్ని నాటితే అదే ఫలము, ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు, ఇప్పుడు నాటితే కొంతకాలానికి. ఈ చట్టం దాటి ఏది పోదు. ఇక్కడ ఏమైపోతుందంటే అట్లా ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు అయ్యో వాళ్ళ అమాయకులు, వాళ్ళు పాపం అమాయకులు. బాబా ఏమంటాడంటే ఎవ్వరు అమాయకులు కాదు, మాయ దోషి కాదు, ఎవ్వరు నిర్దోషులు కాదంటాడు. మీరు చేసుకుందే మీకు వస్తుంది, మీరు చేసుకోకుండా ఏది మీకు రాదు అంటాడు. మీ పరిస్థితులకు మీరే మాస్టర్ రచయితలు అంటున్నాడు కదా. సో మీరే ఆ రకంగా రచించుకుని ఈ రోజు మీరు ఎందుకు అలజడిలోకి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. సో ఆత్మలతోటి కర్మల ఖాతాలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మనమే చేస్తున్నాం కదా. సో కార్మిక్ ఫిలాసఫీ అప్పుడు కూడా చెప్పాం, మనం చేసుకున్న పుణ్యానికి సంయోగం ఇవ్వడానికి వస్తుంటే మనమే దాన్ని తిరస్కరించి మనుషుల్ని దూరం చేసేసుకుంటున్నాం. అది మన పుణ్యం అన్న విషయం కూడా తెలుసుకోవట్లేదు. ప్లస్ మీ నుంచి ఎక్స్ట్రా ఇది చిత్రహింసలు పెట్టేయడం. అందులో జ్ఞానంలోకి వచ్చాక ఇంకింత ఎక్కువైపోయింది. ఆ నియమాలు పెట్టేసి పూర్తిగా అంటరాని ఇది చేసేసి వాళ్ళని బాధ పెట్టేసి, మీరు ఇది ముట్టొద్దు, అది ముట్టొద్దు, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇవన్నీ చేస్తూ ఉంటే
మరి అక్కడ ఖాతాలు క్రియేట్ అయిపోతూ ఉంటాయి కదా. ఎవరెవరు ఎంతెంత హర్ట్ అవుతున్నారో మనకు తెలియదు కదా. సో ఖచ్చితంగా బాబా చెప్పినట్టు అట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఆ పాపాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళే దుఃఖాన్ని అనుభవిస్తారు. అందుకే ఇప్పుడే శక్తిశాలిగా అయిపోండి, ఖాతాలన్నీ సెటిల్ చేయండి అంటున్నారు. సో అందుకే స్వచింతన చేసుకుని ఎవరెవరితోటి మనసు బాధ పెట్టామా, చేశామా చూసుకుని వీలైతే క్షమించమని అడిగి ఆ తర్వాత వాళ్ళకి సేవ చేసుకోవాలి. ప్రేమతోటి ఆ సేవ చేసుకున్నప్పుడే ఆ రికార్డింగ్ మనలోనూ కరెక్ట్ గా అవుతుంది, వాళ్ళలోనూ కరెక్ట్ గా అవుతుంది. సో దానికంటూ కొంతేంటి పూర్తిగా అహాన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది, చాలా దిగాల్సి వస్తుంది మరి. లేదు మాకు అహాలే ఇంపార్టెంట్ అంటే ఇంకా ఆ తర్వాత ఇంకా రకరకాలుగా సెటిల్మెంట్లు పెట్టుకోవచ్చు. ఇంకా అంతా మన చేతుల్లోనే ఉంది. ఉన్నప్పుడే తగ్గుతామా, లేదు పర్లేదు, ఎందుకు నాకు అహమే ఇంపార్టెంట్, నేను తగ్గను, నేను ఇలాగే ఉంటాను అంటే ఇలాగే ఉంటే అలాగే ఉంటే అంత హ్యాపీగా పీకు తినొచ్చు. పోతే మళ్ళీ ఒకసారి గానగాపూర్ ట్రిప్ వేసి రావచ్చు. అంతే మరి. అక్కడ వెళ్ళి చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఏమేం చేసి వచ్చారా అని. అసలు మా ఒంటి మీద హోష్ ఉండదు అసలు. ఎందుకు చేసుకున్న పాపాలు అవన్నీ. వాళ్ళు ఏం ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. అట్లుంటది పరిస్థితి అక్కడ చాలా మంది. మరి ఎందుకు మరి అన్ని పాపాలు చేసుకోవడం ఎందుకు, దుఃఖాన్ని అనుభవించడం ఎందుకు, అసలు పాపాలు చేయడమే ఆపేయండి అంటున్నాడు ఆయన. ఓకేనా. ఓకే సో అండి. ఊరికే అవన్నీ ఆలోచిస్తూ ఇచ్చేయకండి. మీలో భయం పోయి మీరు సేవ చేయాలన్న ఉద్దేశంతో చెప్పాను నేను. అర్థమైందా. ఒకటే గుర్తు పెట్టుకోండి, వాళ్ళు మన ఆత్మిక సోదరులు. వాళ్ళకి మన శాంతి శక్తి ద్వారా, మన ఆత్మిక స్థితి ద్వారా ముక్తినివ్వాలి. సేవ ఆ భావంతో తెలుసుకోవాలి. ఇంకా ఇంకెవరు శోభక్కయ్య మాట్లాడేశారు కదా. ఇంకెవరికన్నా ఉన్నాయా ప్రశ్నలు? శివలలక్కయ్య మీరు ఏదో ప్రశ్న ఉందన్నారు. మీరు ప్రశ్న అడిగితే ఇంకా అంత జ్ఞాన ప్రకాశం. ఇంకా చెప్పండి. అంటే ఓం శాంతి. చెప్పండి. ఏం లేదు, అంటే బాబాకి మనం భోగు పెడతాం కదా, స్థూలంగా ఉంటాయి. భోగు గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు ఫస్ట్ నుంచి. ఏంటి బాబాకి భోగు మామూలుగా సెంటర్ లో భోగు సమర్పణ చేస్తుంటారు కదా, ఇంట్లో కూడా భోగు పెట్టుకోవాలంటే కంపల్సరీ బ్రహ్మబాబా ఫోటోనే పెట్టాలి. శివబాబాకి కర్మేంద్రియాలు లేవు కదా, మనం భోగు పెట్టినప్పుడు తను స్వీకరించలేడు కదా, అయితే కంపల్సరీ బ్రహ్మబాబా ఫోటోనే ఉండాలి అని చెప్తుంటారు. ఎవరన్నారు? బాబాకి మనం పెట్టాల్సింది సంకల్పాల భోగ్ అని మనం ఒడిలో చదువుకున్నాం కదా. అదే ఇప్పుడు బ్రహ్మబాబా ఫోటో కంపల్సరీ. ప్రతిదీ ఆయనకి సమర్పణ చేసి చెయ్యాలక్కయ్య. స్థూల భోగైనా కానీ వండేటప్పుడే ఆయనకు వండుతున్నాం ఆయన కోసం. మన ఇంటి యజమాని ఎవరు? ఆయనే కదా. తండ్రే కదా ఇంటి యజమాని. ఆయనే కదా అన్ని, మనకి సర్వ సంబంధాలు ఆయనతోనే ఉన్నాయి. సో ఆ వండేటప్పుడే ఆయన కోసం వండుతున్నాము అని చెప్పి ఆ భావనతో వండినప్పుడే అది ప్రసాదం అయిపోయింది. అది ఆ రకంగా బాబా కోసం అని చెప్పి వండి ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళంతా కర్మ సంబంధీకులు కాదు, సేవా సంబంధీకులు అని చెప్పి సేవా సంబంధీకులు అందరం కలిసి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఇంతే. మీరు చెప్పిన పద్ధతి ఏదైతే ఉందో అది వండేసి చిన్న చిన్న టిఫిన్ డబ్బాల్లో పెట్టి, ట్రేలో పెట్టి, బట్ట పెట్టి, పువ్వులేసి బ్రహ్మబాబాన శివబాబాన, ఇది బ్రహ్మకుమారిల పద్ధతి. ఇది ఈ బ్రహ్మకుమారి పద్ధతిలో ఏమైందంటే అసలు అక్కడ భావనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివబాబా కోసం వండారా? అసలు శివబాబా ఉన్నాడు అక్కడ. శివబాబా బల్బ్ అయిపోయాడు, బ్రహ్మబాబాని పెట్టారు. సో వాళ్ళిద్దరి పని ఏంటి ఈ రోజు? ధర్మస్థాపన. అందరికి దుఃఖం నుంచి ముక్తి. మనం వండేది తినేంత టైం వాళ్ళకి లేదు. మనకు అది ఇంపార్టెంట్ కానీ వాళ్ళకి కాదు. 1936 నుంచి శివబాబా ఏమేం చేసుకుంటూ వస్తున్నాడా అని చెప్పి మన కల్పవృక్ష జ్ఞానం తెలుసుకుని అంత బిజీగా ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత 69 నుంచి బ్రహ్మబాబా ఇంకా బిజీ అయిపోయారు. అంత బిజీగా ఉన్నోళ్ళు మనం పెట్టే భోగులు పాటలు వాళ్ళకెందుకు చెప్పండి. మీరు చెప్పిన పద్ధతి ఏదైతే ఉన్నది బ్రహ్మకుమారీస్ పద్ధతి. కానీ యాక్చువల్ గా బాబా లెక్కన ఏంటంటే ప్రతిది ఆలోచన, వాక్కు, కర్మ ప్రతిదీ ఆయనకు సమర్పణ చేసి అసలు వంట చేయడమే ఆయన కోసం చేస్తాం.
ఆ తర్వాత బాబా స్మృతిలో స్వీకరిస్తాం. ఉండి చేస్తే అది అంతే మరి ప్రసాదమే. ఆయన స్మృతిలో ఉండి చేస్తున్నామంటేనే అయిపోయింది. మళ్ళా ఫోటోలు సరే మీకు అంతగా సరదా ఉండి పెట్టాలి అనుకుంటే ఆ ఫోటో ఎదురుగా పెట్టుకోవడమే గాని మెయిన్ భావన ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైతే ఆయనకు వండుతున్నామన్న భావనతో వండినప్పుడే అది ప్రసాదం అయిపోతది. అది ప్రసాదం అయిపోయినప్పుడు ఏమైతది? ఆ ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు బాబా అంటారు చూసారా? తింటే ఆరోగ్యమే ఇదైపోతది. ఎందుకు? ఆ శక్తి నిండుతది కాబట్టి. అంటే జస్ట్ లైక్ ప్రకృతి ఈ రోజు మనం నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు విశ్వమంతా వ్యాపిస్తుంది, ప్రకృతి అంతా వ్యాపిస్తున్నాయి అన్నట్టు, అదే విధంగా ఆహారం కూడా మన తరంగాలని క్యాచ్ చేస్తది. అది ప్రకృతిలో ఒక తత్వమే కదా! సో, అసలు మన శరీరానికి ఆహారము, నీళ్ళు ఎందుకు ఇస్తున్నాము? పంచతత్వాలతో శరీరం చేయబడి ఉంది కాబట్టి దానికి పంచతత్వాలు ఇస్తున్నాం దాని మెయింటెనెన్స్ కోసం. అంటే ప్రకృతి తత్వాలు. సో, మన సంకల్పాల ప్రభావం ప్రకృతి మీద పడుతోంది. అంటే మన పంచతత్వాలతో చేసిన మన దేహం మీద పడుతోంది. మనం వండే వంట మీద కూడా పడుతోంది. కాబట్టి ఆయన స్మృతిలో వండమని చెప్తున్నారు. సో, ఆ స్మృతిలో వండాల్సిన పద్ధతి మన్మనాభవ. మళ్ళీ తన్మనాభవ గాదు. మళ్ళీ పక్క నుంచి ఆడియోలు పెట్టేసుకొని వినేసి చెవి వాడేసేయడం గాదు. అర్థమైందా? బట్ ఓవరాల్‌గా ఆయన చెప్పేది సంకల్పాల భోజనం. ఆయన మనకు పెట్టేది సంకల్పాల భోజనం. సో, మనం దాన్ని స్వీకరించి, ఆ తర్వాత మనం ఏది ఆలోచించినా, మాట్లాడినా బాబాని తలుచుకుని చేస్తాం. ఇంకా ఆయన చెప్పని సంకల్పాలు ఏవి చేయకూడదు. ఆయన చెప్పని మాటలేవి మాట్లాడకూడదు. స్వరూపం ద్వారా సేవ సంబంధ సంప్రదింపుల్లోకొస్తాం. సో, ఆయన చెప్పేది యాక్చువల్‌గా సంకల్పాల భోజనం. ఆయనే మనకు పెడతాడు. మనం ఆయనకు పెట్టడం కాదు. అది హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇది. సో, ఆ హయ్యర్ లెవెల్ ఏమైపోతది? మనం ఆయనకిచ్చేది ఏం లేదింకా. ఆయన తీసుకోవడానికి రాలేదు గదా! ఆయనే మనకివ్వడానికొచ్చాడు. సో, మన కర్తవ్యం ఏంటిక్కడ? బాబా రచించిన రుద్రజ్ఞాన యజ్ఞంలో ఆయన ఇచ్చిన ఖజానాలని తీసుకుని మనము సమ సేవ కోసమని ఉపయోగిస్తాం. సో, మన పరిస్థితి మనది ఎట్లయిపోయిందంటే నేను బాబాకి డబ్బిచ్చినా, నేను బాబాకి ఇది పెట్టినాను. అంటే మనమే ఆయనకిస్తూ ఆయనని చీప్ చేసి పడేసాం అక్కడ. అసలు ఆయనకి ఏమిస్తాం చెప్పండి అసలు? ఆయనకిచ్చేంత వాళ్ళమా? మనమే బాబా బండారి నుంచి తీసుకొని ఆయనే మనకి వండుకొని ఇవ్వనీకొచ్చాడు. మనమేమో ఆయనేదో డబ్బు లేక, తిండి లేక వచ్చినట్టు బాబాకి భోగులు పెట్టిండ్రా, బాబాకి డబ్బు పెట్టారా అని చెప్పేసి రివర్స్ చేసి ఒక మానవుని స్థాయికి దింపేసాం గానీ, యాక్చువల్‌గా ఆయనే మనకివ్వడానికొచ్చాడు. మరి ఆయనే మనకివ్వడానికొచ్చినప్పుడు, మనమెందుకు ఆయనకిచ్చి నేను బాబాకి భోగు పెడుతున్నా, బాబాకి డబ్బిచ్చి నేను బాబాకి ఇస్తున్నాను ఎందుకంటున్నా? తండ్రిని అవమానించినట్టే గదా! మరి. అదే వంట చేసేటప్పుడే 2020 ఆయన కోసం చేస్తున్నాము. నేను స్మృతిలో చేస్తాం అంతే. ఒకవేళ మీరేమైనా గిన్నెల్లో పెట్టి, ఆ ఫోటో ఎదురుంగా పెట్టి కూడా సమర్పణ చేస్తామంటే, అప్పుడు కూడా మనసు ద్వారానే చేస్తారు. పాటల ద్వారా కాదు. సంకల్పాలు చేస్తాం. మనసు ద్వారానే ఇది శివబాబాకు సమర్పణ చేస్తున్నాం. శివబాబా బండారా నుంచి స్వీకరిస్తున్నాం అని చెప్పేసి బాబా స్మృతిలో తీసుకొని స్వీకరిస్తాం అంతే. మీకిక్కడ స్థూలానికి ఎక్కడ స్కోప్ లేదు. కానీ ఏమంటే అది ప్రకృతిలో ఒక తత్వము, పంచతత్వాలతో చేసిన శరీరానికి పంచతత్వాలు అన్నది మనం ఇస్తుంటాం నీళ్లు ఇవన్నీ. సో, అది కూడా భగవంతునికి సమర్పణ చేసి చేస్తాం. సమర్పణ అంటే ఏం చేస్తాం? ఆయన స్మృతిలోనే చేస్తాం. బాబా బండారాల నుంచి తీసుకొని స్వీకరిస్తున్నాం అంటే మనం వండే పదార్థాలు కూడా బాబా బండారాల నుంచే తీసుకున్నాం. మళ్ళీ నా డబ్బు పెట్టి మేము కొనుక్కొచ్చుకున్నాం చేసింది అదన్నే గాని ఆ డబ్బు ఎక్కడిది? బాబా ఇచ్చిందే. సో, ఎక్కడి నుంచి తీసుకొని చేస్తున్నాము? ఆయన బండారా అంటే ఇంటికి ఇచ్చారు. సో, బాబా బండారాల నుంచి తీసుకొని స్వీకరిస్తున్నాము. ఆ బండారాల నుంచి తీసుకుని వంట చేస్తున్నాం అని చెప్పేది బుద్ధి ద్వారా ఆలోచనలు చేసి చేస్తారంతే. క్లియరా? ఓకే. అయితే పాండవభవన్‌లో ప్రభావతి అక్కయ్య అని ఒక తెలుగు ట్రాన్స్‌లేషన్ చేసే ఒక అక్కయ్య ఉంటారు. హ్మ్. ఆ అక్కయ్య ఏం చేస్తుందంటే ఒకసారి మేము 2020 నేను అక్కడ పోవడమే 2022, 21లో పోయినాము. అయితే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే, ఇంట్లో సమస్యలు ఉండకూడదంటే, మీ పేరు మీద ప్రతి గురువారం మేము పాండవభవన్‌లో బాబాకి సమర్పిస్తాం భోగు. సో, ఇక్కడ డైరెక్ట్ బ్రహ్మబాబానే స్వీకరిస్తారు కాబట్టి మీకు ఏ సమస్యలొచ్చినా తీరిపోతాయని అందరికి మా గ్రూప్‌లో చాలా మంది 21 మెంబర్స్ ఉన్నారన్నమాట. వెవ్వేరు వాళ్ళు కొత్త అట్లా. అంటే అందరి దగ్గర ఆమె 55,000 అట్లా తీసుకుంది. ఎంత? ప్రభావతి అని వాళ్ళకి 55,000 తీసుకుంది ఒక్కొక్కరి దగ్గర. 55,000 అబ్బా! మరి అట్లా బాబా బోగులు తింటే రోగాలు పోతాయి అనుకుంటే మరి దారి వీధులకి పెట్టేస్తే పోతదిగా?
అంటే అప్పుడు అంత వాళ్ళకి జ్ఞానం వాళ్ళెందుకు తెలియదు, రోగాలు ఫస్ట్ టైం ఉన్నాయంట? పోయినాం కదా. ఉమ్, తెలియదు మాకు కూడా. అయితే నీకు ఎంతమంది పిల్లలు? మాకు 3 పిల్లలంటే అప్పుడు జనవరిలో మా పెద్ద పాప బర్త్డే ఉందండి. అయితే మీరు మీ పాప బర్త్డే అప్పుడు ఇవ్వండి అంటే, మా పాప బర్త్డే మీరు పోయినాక ఇచ్చేది కదా అక్క, ఇప్పుడు ఈడ లేము కదా ఇప్పుడు అంటే, మీరు డేట్ రాసి దానిపైన కవర్ లో డబ్బులు పెట్టి డేట్ రాసి నేమ్ రాసి పెడితే మేము మీ పాప పేరు మీద భోగు పెట్టేసి అక్కడ మేము స్టేజ్ పైన అవును. మరి అనౌన్స్ ఇప్పుడు చేస్తాము. భగవంతునికి భోగు పెట్టేస్తే రోగాలు నయమైపోతే బ్రహ్మకుమారిస్లు ఇంతమందికి ఇన్ని రోగాలు ఎందుకు ఉన్నాయి మరి? ప్రతి గురువారం పెడుతూనే ఉంటారు, బ్రహ్మ భోజనాలు పెడుతూనే ఉంటారు కదా. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కయ్య, యాక్చువల్ గా రోగాలు వచ్చేది మనం చేసే పాపాల ఆధారంగానే. కంటికి కనపడని పాపాన్ని కంటికి కనిపించే ఆహారం ద్వారా తీయలేం. ఇంకా ఆహారం ద్వారా పాపాలు తీసేయాలంటే ఈ పాటికి అందరి పాపాలు వెళ్ళిపోవాలిగా, ఎందుకంటే ఎప్పుడు పోగులు తింటూనే ఉంటాం కదా. సో ఇంకా తర్వాత దానికి భగవంతుడు అవతరించడం ఎందుకు, రాజయోగాన్ని నేర్పడం ఎందుకు, మనసు ద్వారా నన్ను తలుచుకోండి వికర్మలు వినాశనం అయితే ఇంత జ్ఞానం లాగడం ఎందుకు? సింపుల్ రూల్ ఒకటే అక్కయ్య, కంటికి కనపడనివి కంటికి కనిపించే వాటితోటి చేయలేం. సో పాపం అన్నది కంటికి కనిపించట్లేదు. సో కంటికి కనపడని పాపాన్ని కంటికి కనిపించే ఆహారం ద్వారా ఎట్లా తీసేయగలం చెప్పండి? తీసేయండి. మరి ఇది అక్కయ్య గుళ్ళ అయితే అక్కడ ప్రసాదం కూడా రోగాలు పోవాలి కదా అంటున్నారు. భక్తిలో కూడా గుళ్ళ తింటూనే వచ్చాం ప్రసాదాలు, మరి ఏవి రోగాలు పోలేదే, పాపాలు పోలేదే. పాపాలు తీయగల పవర్ ఒక్క శివ పరమాత్మకే ఉంది. సో ఈ భోగులు ఇవన్నీ ఏంటంటే యాక్చువల్ గా బిజినెస్. ఆ తర్వాత పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, నిన్న కూడా అదే ప్రశ్న వచ్చింది సుజాతకి, మరి పిల్లలకి ఇవన్నీ తీస్తుంటారు చేస్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి శక్తిశాలిగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు జన్మ తీసుకొని వచ్చారంటే ఎక్కడో శరీరం వదిలి మన ఇంట్లో జన్మ తీసుకున్నారు, అవునా? సపోజ్ ఆ పిల్లల ఏజ్ ఎక్కువ మటుగా చిన్నగా పాపలు ఉన్నప్పుడే ఎక్కువ భయపడ్డము, ఇక తాయెత్తలు కట్టించడాలు ఇవన్నీ ఎక్కువగా ఆ టైంలోనే. అంటే పిల్లలకి ఏం రోగమో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాట్లాడి ఏది చెప్పలేరు, ఆ డాక్టరే టెస్ట్ చేసి చెయ్యాలి. ఒక్కోసారి అన్ని నార్మల్ గానే ఉన్నాయి అయినా పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి తీసుకెళ్ళి అక్కడ ఏమవుతుంది, వాళ్ళు ఎక్కడో శరీరం వదిలి ఇక్కడ ఎంటర్ అయ్యారు. సో ఎంటర్ అయినప్పుడు ఏమైంది, బాడీ తోటి ఇంకా పూర్తిగా కనెక్షన్ అక్కడ ఇది కాలేదు, ఇంకా క్యాచింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎక్కడైతే శరీరం వదిలేసి వచ్చారో ఆ తరంగాల్ని క్యాచ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటారు. సో అప్పుడు తల్లి ఏం చెయ్యాలి, ఇంటి యొక్క వాయుమండలాన్ని శక్తిశాలిగా చెయ్యాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి భయపడొద్దు అక్కడ. సో నేను తల్లిని కాబట్టి నేను భయపడడం సహజము అని చెప్పేసి భయపడిపోయి పొద్దున్నే 5 గంటలకు వెళ్ళిపోయి అక్కడ అంతా లైన్లు కట్టి టోకన్లు తీసుకుని అవన్నీ చేసుకుని వస్తే ప్రతిసారి పిల్లలు ఏడుస్తుంటే నువ్వు వెళ్ళి లైన్లో నిలబడతావు టోకన్ కోసం. దాని బదులు తల్లి ధైర్యంగా ఉండి వాయుమండలాన్ని కరెక్ట్ గా తయారు చేస్తే ఆ పూర్వజన్మల ఏదైతే వీళ్ళు వదిలేసి వచ్చారో ఆ తరంగాలు పిల్లల మీద పడవు కదా. ప్లస్ తల్లి భయపడిపోయింది అనుకోండి, ఆ భయం యొక్క తరంగాలు పిల్లల మీద పడ్డప్పుడు పిల్లలు ఇంకా ఏడుస్తారు. సో నేను తల్లిని కాబట్టి నేను ఇలాగే భయపడుతూ ఉంటాను, టెన్షన్ పడుతూ ఉంటాను అంటే ఇంకా మనం ఏం చేయలేం. మరి ఒకప్పుడు సెటప్ ఎట్లా ఉండేదంటే, సత్యత్రేత యుగాలు ఎలాగ దుఃఖం లేదనుకోండి, ద్వాపరం నుంచి ఏంటంటే అన్ని జాయింట్ ఫ్యామిలీస్. ఆ జాయింట్ ఫ్యామిలీస్ లో అందరూ కలిసి ఉండేవాళ్ళు కాబట్టి ఒకరికొకరు ధైర్యము అన్నట్టు ఉండేది. ప్లస్ అప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంత తమో ప్రధానత లేదు. తర్వాత ఈ ముస్లిమ్స్ భారతదేశంలోకి ఎంటర్ అయింది 15 ఆ మొఘల్ సామ్రాజ్యాలు వచ్చినప్పటి నుంచి. అంటే కలియుగం ఆల్మోస్ట్ ఎండింగ్. అంతకన్నా ముందు ఈ తాయెత్తలు కట్టేటోళ్ళు లేరు దేశంలో. మొఘల్స్ వచ్చిన తర్వాత ఇస్లాం మతం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎండింగ్ లో కడుతున్నారు ఇవన్నీ. 1526 కానీ అంతకన్నా ముందు అసలు 1526 లో వచ్చింది. కానీ అంతకన్నా ముందు భారతదేశంలో అసలు వాళ్ళు లేనే లేరు కదా తాయెత్తలు కట్టడానికి. మరి అట్లాంటప్పుడు మరి ఎట్లా చేశారు అప్పుడు తల్లిదండ్రులు? ఏం కట్టారని చెప్పి పిల్లల ఆరోగ్యంగా ఉండే? సో అప్పుడు మెయిన్ ఏంటంటే పెద్దలే శక్తిశాలిగా ఉండేవాడు, పెద్దలే ధైర్యంగా ఉండేవాడు. అంత జాయింట్ ఫ్యామిలీ సెటప్. సో బాబాయ్ ఏదైతే సంఘటనలో కలిసి ఉండాలి అని చెప్పి అంటారో అదే ఫ్యామిలీ సెటప్ ఇంచుమించు కలియన్ దాకా వస్తుంది. సో ఇప్పుడు ఆధారమూర్తులు అందరితోటి కలవలేకపోతున్నారు, చేయలేకపోయి అందరు విడిపోతున్నారు కాబట్టి ఇప్పుడు అంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి. కానీ బాబా సృష్టిలో మాత్రం అంత జాయింట్ ఫ్యామిలీస్ ఆ సత్యుగం నుంచి. సో ఇప్పుడు ఎవరైతే ఈ రకంగా సంఘటనలో కలిసి ఉంటారో వాళ్ళంతా అటువంటి కుటుంబ వ్యవస్థలోనే వస్తారు. కానీ వాళ్ళంతా సన్యాసాశ్రమ ధర్మం ఆల్రెడీ తెలుసుకున్నాం మనం. మరి అప్పుడంతా ఏ తాయెత్తలు కట్టారని పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు చెప్పండి? సో ఇప్పుడు తల్లి బలహీనం అయిపోయింది, భయపడిపోతున్నారు, అలజడిలోకి వెళ్ళిపోతున్నారు.
సో కాబట్టి ఇంకా మాటి మాటికి వెళ్ళిపోయి లైన్లు కట్టేస్తా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ. అందుకే ఈ జ్ఞానాన్ని బయటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్లస్ తల్లిదండ్రులు పిల్లల గురించి ఏం ఆలోచించాలా అని చెప్పేసి పిల్లల పెంపకం ఏంటా అన్నది కూడా బాబా మురళిలో చెప్పారు. అందులో నుంచి అక్కడక్కడ సంకల్పాలు తీసే రాసి ఆ గ్రూప్ లో వేశాం. ఈ సంకల్పాలను ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినప్పుడు ఏమైతుంది, మన ఆత్మల్లో రికార్డ్ అవుతుంది. కొద్దిమంది ఆత్మల్లో రికార్డ్ అయినప్పుడు మన ఆత్మలో రికార్డ్ అయింది కాబట్టి మన ఆత్మ యొక్క స్థితిని బట్టి సృష్టి యొక్క స్థితి సమయం అంటే ఆల్మోస్ట్ కలియుగం వరకు జాయింట్ ఫ్యామిలీలు నడుస్తాయి. ఎందుకంటే మన ఆత్మల్లో రికార్డ్ అవుతుంది కాబట్టి. ఎందుకు జాయింట్ ఫ్యామిలీస్ వస్తున్నాయి అర్థమైందా? మన ఆత్మల్లో రికార్డ్ అవుతుంది. అందుకే అంటే ఎవరికైతే పరివారం కావాలనుకుంటారో కలిసి ఉండాలి అందరితోటి. లేదు గురు శిష్య సంబంధమే అనుకుంటే ఇంకా కూర్చుని గోడలను అనుకుని ఇదేమంటారు దాన్ని యోగాలు వేసుకుంటూ కూర్చోవచ్చు, బ్రహ్మకుమారులు చెప్పింది వింటూ కూర్చోవచ్చు. ఇంకంతే గురు శిష్య సంబంధం అది. శివబాబా బ్రహ్మబాబా తల్లి తండ్రి మనమంతా ఆత్మిక సోదరులకు కలిసి ఉండాలా అన్నది ప్రవృత్తి మార్గం, గృహస్థు మార్గం అది. సో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అది. భోగులు అన్నవి యాక్చువల్ గా సహజ ప్రక్రియ అది. అదే మా స్కూల్లో ఒక ఆమె ఎఫ్సిబా అని క్రిస్టియన్ టీచర్ ఉంటారు అక్కడ. ఎఫ్సిబా అని తన వాళ్ళ హస్బెండ్ కి క్యాన్సర్ అన్నమాట. బోన్ క్యాన్సర్ ప్లస్ బ్రెయిన్ లో కూడా కొన్ని ట్యూమర్స్ వచ్చినాయి. సో వాళ్ళు ఫస్ట్ ఆయన చాలా నీట్నెస్, ఏది బయట తినకపోవడము అది చాలా పాటించేవాడు. అయినా తనకి అట్లా వచ్చింది. డిసెంబర్ అట్లా ఆ టైంలోనే లాస్ట్ ఎండ్ స్టేజ్ 4th స్టేజ్ అని చెప్పారు వాళ్ళు. ఏజ్ హాస్పిటల్లో ఒక దాదాపు 6 months ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కొంచెం అప్పుడు నేను క్లాస్ విన్నప్పటి నుంచి సంకల్పాలవి పిల్లలకు నేర్పించినప్పుడు తను కూడా రాస్తున్నది. నేను క్రిస్టియన్స్ కదా చేయొచ్చా లేదా అని కొద్దిగా డౌట్ పడింది దాన్ని. ఏం కాదు, భగవంతుని దృష్టిలో అందరూ ఒకటే, అందరికి తండ్రి ఒకడే. మీరేమో యెహోవా క్రిస్టియన్స్ అంటాము. అయితే అంతే అంతే వాళ్ళు యెహోవా అని అంటున్నారు. యెహోవా అంటే కూడా జ్యోతి స్వరూపమే. అందుకే వాళ్ళు క్యాండిల్ పట్టుకుంటారు, లైట్. అంటే భగవంతుడు లైట్, యెహోవా అన్న విషయం వాళ్ళకు తెలుసు కానీ మధ్యలో జీసస్ వచ్చేసరికి జీసస్ కి అటాచ్ అయ్యారు. కానీ యాక్చువల్ గా యెహోవా అన్న విషయం వాళ్ళకి కూడా తెలుసు. ఆ విషయం చెప్పొచ్చు అక్కడ. ప్లస్ వీళ్ళు ఎవరైతే నీట్నెస్ అని చెప్పేసి చేస్తుంటారో వాళ్ళు బయట నీట్నెస్ అని చెప్పి పాకులాడుతుంటారు. లోపల ఏమైపోతుంది అంటే వాళ్ళకి అసహ్యము ద్వేషం ఉంటది. అంటే వీళ్ళు గలీజ్ ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, అది ఇది అని చెప్పి లోపల ద్వేష భావన అసహ్యం ఎక్కువ ఉంటది. సో మీకు రాజు బుక్ రెఫర్ చేశాను చూడండి, యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి. ఆ డాక్టర్ అదే రాసింది. మనలో గనక ద్వేష భావన ఉంటే యాక్చువల్ గా ఆత్మ యొక్క శక్తి శరీరం అంతా వ్యాపిస్తుంది కాబట్టి శరీరం పనిచేస్తోంది. ఆత్మ వెళ్ళిపోతే శరీరం ఇంకా డెడ్ బాడీ అవుతోంది అక్కడ. సో ఎప్పుడైతే ఆ రకంగా మన నుంచి ఆ ద్వేష భావన అన్నది ఆ ప్రేమ అన్న తరంగాల్ని ఆపుతూ ఉంటది, అప్పుడు ఏమైతుంది, ఆ ప్రేమ యొక్క తరంగాలు బాడీలో పోవు, ద్వేషం వెళ్తది కాబట్టి క్యాన్సర్ వస్తుంది. మీకు చాలా మంది గమనించి చూడండి, ప్రతిదీ అసహించుకుంటూ ఉంటారు. అబ్బో అది బాగాలేదు, ఇది నీట్ గా లేదు, అది లేదు అని చెప్పేసి బయటే చూస్తాం కానీ యాక్చువల్ గా వీళ్ళలో లోపల ద్వేషం ఉంటది. సో ఆ ద్వేషం వల్ల ఏమైతుందంటే క్యాన్సర్ సెల్స్ డెవలప్ అయిపోతాయి. సో శివబాబాని కనుక కనెక్ట్ అయ్యి ఆ ద్వేషాన్ని కనుక కాల్చేసి, తమో ప్రధానతకు కాల్చేసి ప్రేమాన్న దైవీ గుణాన్ని నింపితే క్యాన్సర్ రోగం పోతుంది. అలా కాకుండా ఊరికే బయట నుంచి సెల్స్ కాలుస్తూ కూర్చుంటే డాక్టర్లు సెల్సే కాలుస్తారు కానీ లోపల ద్వేషాన్ని కోపాన్ని కాల్చలేరు కదా. సో అది వైద్యనాథుడైన శివబాబా ఒక్కరే చేయగలరు. సో ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ పర్మనెంట్ గా క్యూర్ అవుతుంది. మాపునాడు వెళ్ళి చెప్పినాం. అంటే దేవరగడ్లో మన ఒక అక్కయ్య ఉంటారు కదా, పార్వతి అక్కయ్య అని ఒక పేరు ఉన్న అక్కయ్య. సార్ అక్కయ్యని కలిసాను సార్, అంటే ఫోన్ లోనే. ఆ అక్కయ్య కూడా చెప్పింది, క్రిస్టియన్స్ అయితే ఎవరైతే చెప్పండి అంటే సరే అని. ఇప్పుడు తను సంకల్పాలు చేస్తుంది, బాగానే హెల్తీగానే ఉంది, హ్యాపీగా ఉంది. ఆయన బాగానే ఉన్నాడు. ఇప్పుడు మా పక్క స్కూల్లోనే చేస్తాడు తను కూడా. ఇంకా ఆయనది ఎప్పుడుందో మృత్యు నాకు తెలియదు కానీ ఇప్పటికైతే బెటర్, మంచిగా ఉంది. ఈ సంకల్పాలు ప్రయోగం చేసి కొంచెం ఇదేంటి క్రిటికల్ పొజిషన్ బయటకు వచ్చిన వాళ్ళు, క్యాన్సర్ క్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. రేపు చెప్పుకుందాం వాళ్ళ గురించి, రేపు అక్కయ్య వచ్చి చెప్తారు. ఇప్పుడు ఇంకా అయిపోయింది కదా టైము. సో అంతేనా ప్రశ్నలు? ఓకే మరా, ఓకే. అందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ రేపు 3 గంటలకు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.